సో ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళే కంటే ముందు నిన్న మొన్న జరుగుతున్నటువంటి కులగణన పైన దుమారం లేస్తూ ఉంది. కులగణన రిపోర్టు తప్పు అని టంచన్గా కుండ బద్దలు కొట్టి చెప్పిన. సో గవర్నమెంట్ కూడా మరి ఆత్మరక్షణ పడ్డదా ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ రిపోర్ట్ మాత్రం శుద్ధ తప్పు. అయితే ఒక కొత్త విషయాన్ని లేవనెత్తిరేమని, ఆ కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే నమ్ముతారా ఎవరన్నా? అదే అథెంటికా? చేసి రిపోర్ట్ దాచిపెట్టుకుని అది ఎట్లా నమ్ముతారు అనేటువంటి మాట చర్చకు తెచ్చారు. నేను ఇంకా మరొక్కసారి కుండ బద్దలు కొట్టదలుచుకున్నా. ఇక కేసీఆర్ లెక్కలొద్దు, తీన్మార్ మల్లన్న లెక్కలొద్దు, ఎవరు లెక్కలొద్దు, ఒక్క ప్రభుత్వం లెక్కలే తీసుకొని మాట్లాడదాం. సో ఎవరైతే క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్నారో గౌరవ మంత్రివర్యులు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, బీసీ నాయకత్వం, మీ అందరికి కూడా ఇప్పుడు ఒక ఇక వేరేది వద్దిగా మీరు సమర్పించినటువంటి లెక్కల నుంచే తీసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ఏది రాదు ఇది అచ్చా, తెలంగాణ రాష్ట్రంలో జనాభా లెక్కలేంటి, కులగణనలో మనం ఏం చేసినాం, ఎందుకు తప్పుల తడక, ఎందుకు ఆ రిపోర్ట్లు ముడ్డి దుడుచుకోవడానికి కూడా పనికిరావని ఎందుకు చెప్తా ఉన్నంటే పక్కా లెక్కతోనే చెప్తా ఉన్నా, ఉత్తగా చెప్పట్లేదు. ఇది వాళ్ళకు కూడా అర్థమైంది ఇది తప్పుడు లెక్క అని. ఇక్కడ ఒక్కసారి సోదరులారా, మనం అనుకున్నాం 21 లక్షల చిల్లర బీసీలను చంపేసిరు అనుకున్నాం. అయితే పొరపాటు ఏం జరిగిందంటే అది 21 లక్షలు కాదు, 42 లక్షలు. 42 లక్షల మంది బీసీలను ఖతం చేసిరల్లా. ఎట్లా ఏం కథ అనేది ప్రభుత్వ లెక్కలు. ఇక వద్దు, వేరే సర్వే కూడా వద్దు. ఇప్పుడు నిన్న చెప్పిన లెక్క ఏంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటించింది కదా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లెక్క, పేపర్ ఇది 3 కోట్ల వాట్సాప్ రైట్. ఈ లెక్క ప్రకారం రాష్ట్రంలో డౌన్లోడ్ చేయమాకన్నా కనిపిస్తుంది కదా, కులగణనలో తేలిన జనాభా లెక్కల వివరాలంటూ ఇక్కడ పెట్టిరు. ఇక్కడ క్లియర్గా మొత్తం జనాభా ఎక్కడ పెట్టిరు, మొత్తం జనాభా లెక్క ఉండే కదా, సరేలే ఓకే. థర్డ్ పేజీలో ఉందా? ఓకే, ఇది థర్డ్ పేజీ. థర్డ్ పేజీలో లేదు కానీ సెకండ్లోనే ఉంటుందా? ఇదే మొత్తం జనాభా 3,54,77,554. ఇంత 3,54,00,000 రాష్ట్ర ప్రభుత్వం లెక్క ఎంత? 3,54,00,000 77,554. ఇది మొత్తం జనాభా లెక్క అని చెప్పారు. సో దీంట్లో ఇంకొకటి ఉంది, 16 లక్షల మంది సర్వేలో పాల్గొనలేదనేటువంటి మాట చెప్పారు. కాబట్టి 16 లక్షలు కలుపుకుందాం. రైట్. ఇప్పుడు ఒకసారి చూసుకుంటే 3,70,00,000 మంది ఉన్నారు అనేది ఇక ఇంతే, ఇంతకు మించి రాష్ట్రంలో జనాభా లేరు అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి లెక్క. ఓకే, ఇది నిన్న రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి లెక్క. గౌరవ మంత్రివర్యులు అలాగే ప్రభుత్వం నాయకులు, ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న మనం అందరం బీసీలను కూడా చూడాల్సినటువంటిది, ఇది కీలకమైందిగా. ఇక ఇంతకు మించి అసెంబ్లీలో కానీ మండల్లో కానీ ఇంతకు మించిన ఓపెన్ డేటా ఉండదు. ఇది ఇంతే కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 3,70,77,554 మంది ఉన్నారని చెప్పారు. ఏది కులగణన ద్వారా చెప్పినటువంటి లెక్క. ఇక
ఎలక్షన్ కమిషన్ ఎలక్టోరల్స్ అంటే తెలంగాణ రాష్ట్రంలో 2024 కల్లా ఉన్నటువంటి ఎలక్టోరల్స్ ఎంతమంది ఎంతమంది ఓటు హక్కుదారులు అంటే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు 3,32,32,318 ఓటర్లు. ఇది గుంజేద్దాం. ఓటర్లు ఇది కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం ఇచ్చిందే కదా. 318 ఇవి ఓటర్లు అంటే 18 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండినటువంటి ఓటర్లు వీళ్ళు. అదే 2024 వరకే 2024 వరకే. సరే 24 అంటే ఇంకా 23 ఎండింగ్ వరకే అంటే 24 ఇదే లెక్క చాలు, ఇంకా ఎక్కువ ఏమొద్దు. ఓటర్లు 3,32,32,318 మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఓటర్లు. ఇదొకటి. ఇక 0 నుంచి 18 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు, 0 నుంచి 17 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళని తీసుకున్నాం. 18 సంవత్సరాల వరకు అది 18 నిండాలి కదా, 18 వరకు. ఇది తెలంగాణ గవర్నమెంట్ స్టేట్ పోర్టల్. ఇది గవర్నమెంట్దే. స్టాటిస్టిక్స్ ఒకసారి చూద్దాం. ఇంకా 0 నుంచి 6 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి పిల్లలు 38,99,000 అంటే 39 లక్షలు అన్నట్టు. అంటే ఇది చెప్తాం 38,99,000. 0 నుంచి 6 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు 38,99,000. ఓకే. వీళ్ళు కాక స్కూళ్ళల్లో ఎన్రోల్మెంట్ 6 సంవత్సరాలు నిండిన తర్వాత స్కూళ్ళలోకి ఎంటర్ అవుతారు. అక్కడి నుంచి 17 సంవత్సరాల వరకు. రైట్. $33 లక్షల ఎన్రోల్మెంట్స్ ఫ్రమ్ ప్రీ ప్రైమరీ టు 12th డ్యూరింగ్ ద అకాడమిక్ ఇయర్ 2021. అయితే దాదాపుగా ఒక 30 లక్షల మంది 33 లక్షల మంది అంటే ఆ ఇయర్లోనే, ఈ ఇయర్లో ఇంకెక్కువ పెరిగింది, ఇంకా పెరిగింది. మొత్తం ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళల్లో కలిపి ఇది ఓపెన్ చేయాలన్నా. ఇక ఈ గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ మన లెక్కలు ఏం కావు. కవిత్వం ఒక్కటి కూడా ఏముండదు అలా. ఇగో ఇవి ప్రభుత్వ లెక్కలే. మొత్తం స్కూళ్ళల్లో అన్ని స్కూళ్ళల్లో కలిపి ఏది ఎంతమంది పిల్లలు ఉన్నారంటే 62,30,504 అన్ని స్కూళ్ళల్లో, ప్రభుత్వ ప్రైవేటు అన్ని స్కూళ్ళల్లో, ప్రైవేటు ఎయిడెడ్ అన్నిట్లలో కలిపి 62,30,504. 6 to 17 మధ్యలో, ఇంటర్మీడియట్ వరకు 17కి వస్తారు. 62 లక్షల 33 లక్షల కాదు 62,30,504. 30,504. ఇది మొత్తం పాపులేషన్. ఇక గింతే, ఇంతకంటే ఎక్కువ లేదు. ఇంకా కూడా ఉంటుంది. ఇంకా అసలు యాక్చువల్గా 18 వరకు ఉంటుంది.
తీసేద్దామన్నా ఇక దానికి కూడా మినహాయింపిద్దాం. నిండితేనే మాత్రమే 18 నిండడం అంటే 19 ఉంటేనే లెక్క. అది కూడా మినహాయింపిద్దాం. 1 ఇయర్ మినహాయింపిచ్చినా కూడా ఇప్పుడు కూడదాం. 2 1 2 2 3 8 తర్వాత 11 1 1 4 16 13 6 12 13 4,33,822 మంది. ఇవి ప్రభుత్వ లెక్కలే. ప్రభుత్వ లెక్కలు ఎవరు దీంట్లో ఏం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినటువంటి లెక్క దీంట్లోకి ఏం తీసేద్దాం. ఎంత దాదాపుగా ఒక 60 లక్షల జనాభా మిస్ అయిపోయింది. వాస్తవం 60 లక్షల జనాభా ఇక్కడ ఏది అది ఉన్నది. అది ఏది చూపి అన్న. ఇది క్లోజ్ చేయి. ఇది క్లోజ్ చేయన్నా. ఇక దీని మీద ఇది యాక్యురేట్ డేటా అని చెప్పడము ఇదే కదా. ఇవే అదే 61.8 లక్షలకు తగ్గింది. ఇంత డేటా పోయింది అన్నట్టు. ఏంది దాదాపుగా ఇప్పుడు దీంట్లోంచి తీసేస్తే లెక్క తేలే. తీసేయి ఆ లెక్క తీసేస్తే తేలిపాయ అన్నా. క్యాల్కులేషన్లో చెయ్యి. ఇంత పెద్దది మనం ఇంత భారం నీకు ఎందుకే. క్యాల్కులేషన్ కంటే ఇదే ఇది ఉంటుంది. అక్కడి నుంచి తీసే వరకు ఇది కొట్టి అవతల పడతాం. అరవై 84,268 మైనస్ ఇది లెక్క. ఇంతమంది మిస్ అయ్యారు. అయితే ఏది వాళ్ళ లెక్క కలిపితే కూడా ఈ 16 లక్షలు మిస్ అయిన వాళ్ళని కలిపితే కూడా ఈ లెక్క 54 లక్షలు. అయితే దీంట్లో 42 లక్షల మంది ఓన్లీ బీసీలే. ఓన్లీ 42 లక్షల మంది బీసీలు ఇందులో మిస్ చేసింది. ఇక బీసీల జనాభా 51 నుంచి 46కు రావాలంటే రాదా? మరి వస్తుంది. ఎందుకు రాదు? దాన్ని మరి గుంజిపోతుంది. ఎంత పోయింది అన్నట్టు ఈడ దాదాపు 10% మిస్ అయింది. అంటే ఈ లెక్కన చూసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా 56, 61 కాదు 65, 66కు ఉంది. ఓన్లీ 56 బీసీలు మాత్రమే ఇక్కడ వీళ్ళు మైనార్టీలు కలుపుకోకుండా ఇది 66% వస్తూ ఉంది. ఇప్పుడు చెప్పండి, ఈ ఓటర్లది ప్రభుత్వం ఇచ్చిన లెక్కనే, ఈ 0 నుంచి 6 ప్రభుత్వం పెట్టినటువంటి లెక్కనే, ఈ 6 నుంచి 17 62 లక్షలు ఉన్నారు స్కూళ్ళలో ఎన్రోల్మెంట్ అయిందని ప్రభుత్వం లెక్కనే. ఇంకో 10 లక్షలు తీసేసేందుకు కలపాలి. ఇంకా పిల్లలు ఒకవేళ కొంతమంది మనమే తీసేస్తాను. 4,20,00,000 కావాలి జనాభా. 3,70,00,000 ఎట్లుంది? ఎట్లయితుంది? దీన్ని బట్టి తెలంగాణ ప్రజల ఇప్పుడు ఒకసారి మీకు అర్థమైందా బాయ్ సాబ్? ఇవన్నీ ఇంటియో తెలిసినాయి. పేపర్ క్లోజ్ చేసేయచ్చు. ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమైందన్న, ఇందులో బోగస్ ఓట్లు 10 లక్షలు తీసేయి అంటున్నా. ఇంకో 10 లక్షలు తీసేయి, అయినా కూడా ఇంకో 10 లక్షలు తీసేయి. ఓటర్ జాబితా కరెక్ట్ కాదంటుండు అంజిరెడ్డి గారు. ఓకే, నేనేమంటా ఇంకో 10 లక్షలు తీసేయి. 4 కోట్లనే కావాలి కదా, 30 లక్షలు తీసేయి. 33 లక్షలు అంటున్నాం కదా, 33 లక్షలకి 13 లక్షలు తీసేసి 20 లక్షలు అవుతుంది కదా. 4,20,00,000 అవుతుంది కదా, ఇంత తక్కువ అనుకున్నా కానీ. సత్యనారాయణ రెడ్డి గారు మల్లన్న ఉండి ఆదాయం పెరుగుతుంది, ఇంకా ఖాళీగా ఉంది దా. ఇదే కదా లెక్క. ఇప్పుడు ఇందులో నీ లెక్క లేదు, నా లెక్క లేదు. 100కి 20 మంది ఇంటికి రాలే సర్వే వాళ్ళు.
రానే రాలే. అరే అవును కానీ నిన్న అసలు యాక్చువల్గా నాకు ఒక ఆయన మణికొండ నుంచి ఫోన్ చేసిండు. అయితే మణికొండ నుంచి ఒక ఆయన ఫోన్ చేసిండు ఇక్కడ హైదరాబాద్ మణికొండ నుంచి ఫోన్ చేసి ఆయన పేరు వాళ్ళ ధనమంటారు బ్రదర్ ఉంటాడంట, ఆయన పేరు ఏది ప్రకాష్ కుమార్. అయితే ప్రకాష్ కుమార్ అయితే జనాభా లెక్కలు రాసుకొని పోయారు, అది రాసుకొని పోతారు కదా, రాసుకొని పోయినరు. రాసుకొని పోయిన తర్వాత ఈ లిస్ట్ వస్తుంది కదా అంటే అది అట్లా వస్తుంది కదా, ప్రకాష్ రెడ్డి అని పెట్టి వచ్చిందట, ప్రకాష్ రెడ్డి అని పెట్టినట. అరే ఇదేంటి అసలు ప్రకాష్ కుమార్ అయితే ప్రకాష్ రెడ్డి అని ఎట్లా వస్తుంది అట్లా అని అడిగినట. అడిగితే అంతే ఇక అట్లా అని చెప్పేసి చెప్తున్నట. అంటే ఆయన ఏమంటుండంటే అరే ఇట్లా ఎంతమంది చేసిండ్రు, సొంత మా తమ్ముందే ఇట్లా చేసిండ్రు, ఇట్లా ఎంతమంది చేసిండ్రు అని చెప్పేసి అడుగుతున్నాడు. అంటే బడికి పోని వాళ్ళు ఉంటారు మళ్ళీ అంటే 0 నుంచి ఇది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 60 లక్షల మంది తెలంగాణలో ఈ 10 ఏళ్ల కాలంలో చనిపోయిన వాళ్ళ లెక్క. ఇప్పుడు మీరు చెప్పి 60 లక్షల మంది వీళ్ళ సమాధిలో వీళ్ళ డెత్ సర్టిఫికేట్స్ అన్న చూపించాలి, లేకపోతే 16 లక్షల మంది ఇప్పుడు ఓసీలు పుట్టిరు కదా కొత్తగా, పుట్టిన వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్లు అన్న చూపించాలి. 8% నుంచి 13% ఎట్లా, అది 15%. 30 లక్షల మంది కొత్తగా 16 లక్షల మందిని కన్నారు ధన్మని అప్పటికప్పుడే మంచిగా ఉన్నది ఈ 10 ఏళ్ళల్లో. వీళ్ళైతే పిల్లలే కనలే, ఈ పిల్లల్ని కనలే, చచ్చిపోయారు, ఉన్నోళ్ళు చచ్చిపోయారు వీళ్ళు. అంతే. ఏం లెక్కలా ఈ ఏం లెక్కలు ఇవన్నీ? ఇది క్లియర్గా అర్థమవుతా ఉంది, ఇది క్లియర్గా ఇది బోగస్ లెక్క, రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది బోగస్ లెక్క అని క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇంకా దీని గురించి తర్జన భర్జన ఎందుకు? మంత్రి గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు ఇంకా మీరు ఒప్పుకుంటలేరా? ఇవాళ ఏం ప్రవేశపెడదాం అనుకుంటారు మీరు అసెంబ్లీల మండలిలో? నాకు అర్థం కాలే. కాదు ఇది ఏంది, అది క్లియర్గా ఇవి బోగస్ లెక్కలని తెలుస్తూనే ఉండే. ఇప్పుడు ఈ లెక్కల ప్రకారం ఇప్పుడు ఎన్నికల కమిషన్ తప్ప, మన ప్రభుత్వ పోర్టల్ తప్ప, మన స్కూళ్ళ డేటా తప్ప మనం పెట్టిన లెక్కలేనా? అందుకే ఇది వెనుకట్ లెక్క. ఈ ఏం పెట్టినా ఎవడు మాట్లాడు ఎవడు చూడు అని అనుకుంటున్నారేమో కానీ ఇలా బీసీల్లో చైతన్యం వచ్చింది, బీసీలు కూడా ఆలోచించడం మొదలుపెట్టిరు, ఐక్యంగా కావడం మొదలుపెట్టిరు కాబట్టి అన్నీ దొరికిపోతా ఉన్నాయి. ఇంకా మీరు ఎన్ని పెట్టినా ఇవాళ పెట్టే బిల్లును బట్టి ఇవాళ ఏం పెడతారో, డిస్కషన్ ఏం పెడతారో, ఏం ప్రజెంట్ చేస్తారో సభ ముంగట చూసిన తర్వాత మళ్ళా లెక్క. ఇక దీన్ని నేను ఈ రిపోర్ట్ను ఇది 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 కళ్ళకు అద్దుకునే రిపోర్టేనా? చింపి అవతల వారేసే రిపోర్ట్ కదా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులారా ఈ రిపోర్ట్ను ఇట్లా చింపి ఆడ వారేది. ఈ దొంగ లెక్కల్ని ఎందుకు ఇవి? తెలంగాణ రాష్ట్ర జనాభా 4 కోట్ల చిల్లర దాటిపోతే ఇంకా 3,70,00,000 కాడ చూపించి బీసీలను కప్పిపెట్టి అలా పెరుగుతారంట, వీళ్ళేమో మొత్తం తక్కువ అవుతారట. ఏమంటారంటే ఇంకా మల్లారెడ్డి రెడ్ల ఉత్స తాగి బతుకుతున్నారు బీసీలని మల్లారెడ్డి పెడతా ఉన్నాడు. ఏమనాలి చెప్పురు వీళ్ళని? ఎవరి ఉత్స ఎవడ తాగుతున్నాడు, ఏం కథ? మల్లారెడ్డి గారు కామెంట్ చూడ్రి, నీ నెంబర్ పెట్టరా అని చెప్పి నరసింహులు అంటున్నారు. గిట్లనే నావా పెట్టేది? మరి మేము అంటామంటే అనమా ఇక గిట్ల పెడితే? ఇప్పుడు మల్లారెడ్డిని అంటాం, వాడు మల్లారెడ్డినా కాదా ఇంకోటి ఎవడన్నా కుట్ర చేసిండా ఎట్లా తెలవాలి? అది కూడా జరుగుతుంది. బీసీ ఎమ్మెల్యేలు మంత్రులు ఏం మాట్లాడకుంటే ఒక మల్లన మాట్లాడితే ప్రజలు బీసీ ఐక్యత లేదన్నట్టు ఉంటుంది అన్నగారంటే వాళ్ళ కర్మ, వాళ్ళు మాట్లాడకపోతే నేనేం చేస్తా? ఎవరు ఒకవేళ మాట్లాడకపోతే వాళ్ళే కథమవుతారు, అంతే కదా. చరిత్ర కథం చేస్తుంది వాళ్ళని. నేను ఒకటి చెప్తా ఉన్నా, మీరు ఆడినటువంటి మల్లారెడ్డి నోట్లో మా బీసీ అట్లా అనుకోకండి. ఎందుకంటే కుట్ర క్లియర్గా కనబడతా ఉంది కదా, వాళ్ళు చేసిన కుట్ర ఏందో క్లియర్గా పట్టబగటి అడ్డంగా దొరికిపోయారు కదా. ఇక దొరికిపోయిన తర్వాత ఇంకా వాళ్ళతో సోపతి ఏందయ్యామన్నది. దయచేసి ఈ మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లెక్కను మన బీసీ ప్రజలకు వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి, ఈ లెక్కలు తెలియజేయండి. ఈ లెక్కలలో ఎక్కడైనా తప్పు ఉంటే నేను గన్ పార్క్ కాడ చర్చకు సిద్ధంగా ఉన్నా. అటువైపు నుంచి ఎవరు వస్తారో ఈ లెక్కలు తయారు చేసిన వాళ్ళు రమ్మను. అందుకోసమే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి జరిగిన పొరపాటును సరిదిద్దుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి గారు మరి ఆ డాటా ఎంట్రీ కాడ పోయిందా, ఏడబోయింది, ఏం కథ అనేది ఒకసారి వెరిఫై చేయించండి. ఎందుకంటే ప్రజల్లో
ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆయన అంటాడు తీన్మార్ మల్లన్న నువ్వు గట్లెట్లా మాట్లాడుతున్నావు ప్రభుత్వంలో ఉండంటే అయ్యో బాబు నిన్న లోక్సభలో ఎస్ బయట కూడా ఉందా నిన్న లోక్సభలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడుకుంటే And what we have found is shocking. Almost 90% of Telangana is either Dalit, Adivasi, backward or minority. Almost 90%. 90% దళితులు గిరిజనులు బీసీలు ఉన్నారని ఈడ చెప్తా ఉంటే ఈడ 90% లేకుండా లెక్కలు తప్పిస్తూ ఉంటే నాయకుడు ఏం చెప్తా ఉన్నాడు. ఇంకా అదే కాదు, ఇదే పార్లమెంట్ సెషన్లో రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పిండు, మీకు చూపిస్తా చూడండి. బీసీ నాయకులారా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులారా, ఇది చూడాలి మనం. మీరు ఓబీసీ ఎంపీలారా, ఓబీసీ నాయకులారా, మీరు 50% పైచిలుకు ఉన్నారు, కానీ మీ దగ్గర పవర్ లేదు, అయినా కూడా మీరు నోరు విప్పలేరని చెప్తా ఉన్నారు. మరి నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పిందే కదా నేను చేస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలారా, మన నాయకుడు ఏం చెప్తా ఉన్నాడు, మనం ఏం చేస్తా ఉన్నాం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రజాక్షేత్రంలో మనం ద్రోహులుగా నిలబడ కంటే అవకాశాలను వాడుకోండి. ఏం లెక్కలు ఇవి? ఏం లెక్కలు? ఈ వర్గాల ప్రజలకు మీ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే మీరు నోరు విప్పట్లేదని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తా ఉంటే, నేను మన ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి నేను మాట్లాడుతూ ఉన్నా, బరాబర్ మాట్లాడతా. నా మాటలకు ఇన్స్పిరేషన్ రాహుల్ గాంధీ గారు, ఆయన ఆలోచన. ఇక్కడ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు క్లియర్గా ఓబీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది, వాళ్ళకి పవర్ లేదు, వాళ్ళ పక్షాన మాట్లాడాల్సిన ఎంపీలు సైలెంట్గా కూర్చున్నారని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు కదా. మరి నేను ఎట్లా సైలెంట్గా కూర్చుంటా? మా నాయకుడు చెప్తున్నా, మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచనను ముందుకు తీసుకుపోయేటువంటి వ్యక్తిగా నేను ఎట్లా సైలెంట్గా కూర్చుంటా? ఇలా మరి ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సైలెంట్గా కూర్చుంటాడో, ఎవరు ఈ రిపోర్ట్ను బల్లలు జరిచి ఆమోదం చేస్తారో ఒకసారి ఆ కెమెరాలలో చూడరు. ప్రజలు మంచిగా ఇట్లా మంచిగా వచ్చిందని కెమెరాలలో చూసుకోరు, మన పని చేస్తున్నానని. సో ఇది లెక్క. ఈ లెక్కలన్నీ తప్పుల తడక అనేటువంటి వ్యవహారాన్ని కూడా దాదాపు పత్రికలన్నీ కవర్ చేసే ప్రయత్నం చేసినాయి. ఇక హరోం హర అని చెప్పి కుంభమేళకు తెల్లవారుజామున ప్రయాజ్రాగ్లోని త్రివేణి సంఘంలో పుణ్యస్నానాలకు వెళ్తున్న నాగసాధవులు అంటూ ఒకటి వార్తను చూస్తా ఉన్నాం. అయితే ఇక మహాకుంభమేళకు పోటెత్తిన భక్తులు వసంత పంచమి కావడంతో 5 కోట్ల మంది పుణ్యస్నానాలు పాల్గొన్న 10 అఖాడాల నాగసాధవులు పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక ఇందులో ప్రధాన వార్త ఒకటి, బీసీల లెక్కలపై దుమారం. 21 లక్షల దాకా, 21 లక్షలు పెరగాలి, ఇంకా 21 లక్షలు పెరిగిన లెక్క మిస్ అయింది, మీదికైనా 21 లక్షలు తగ్గింది. అంటే 42 లక్షల మంది బీసీలు, 60 లక్షల చిల్లర, అంటే మిగతా వాళ్ళు కూడా పెరగాలి కదా. 21 లక్షల దాకా తగ్గించారని బీసీ సంఘాల ఫైర్. 10 ఏళ్లలో బీసీలు 52% నుంచి 46% ఎలా పడిపోతారనే ప్రశ్న. సమగ్ర కులగణన సర్వే పైన అనుమానాలు. 2011 సెన్సెస్తో పోలిస్తే పెరిగిన జనాభా కేవలం 20 లక్షలే. గత నెల ఓటర్ లిస్టుతో పోల్చినా పొంతన కుదరని లెక్కలు. నివేదిక తప్పుల తడకలా ఉందంటూ ప్రతిపక్ష నేతల ఫైర్. అఖిలపక్షం ఏర్పాటుకు బీసీ మేధావుల డిమాండ్. వాడివేడి చర్చ. బీసీ లెక్కలపై వాడివేడి చర్చ జరుగుతున్నది. తాజా సర్వే ప్రకారం ముస్లిమేతర బీసీల జనాభా 1,64,00,000, 46.25% ఉన్నట్టు మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. దీంతో కొందరు బీసీ సంఘాల నాయకులు 2014లో జరిగిన సమగ్ర కుటుంబ సర్వే వివరాల పేరుతో ఓ రిపోర్టును బయటపెట్టారు. పాత కొత్త నివేదికలు పక్కన పెట్టి సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. వీటి ప్రకారం అప్పట్లో బీసీల జనాభా 1,85,61,856గా ఉంది. ఈ లెక్కన గడిచిన 10 ఏళ్లలో బీసీ జనాభా పెరగాల్సింది పోయి 21 లక్షలకు పైగా ఎలా తగ్గుతుందని బీసీ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. నిన్న నీకు ఫోన్ చేసిన ఆయన రేపు రమ్మని. సర్కారు ప్రకటించిన సమగ్ర కులగణన వివరాలు, అందులోని బీసీ లెక్కలపై దుమారం నెలకొన్నది. 2014లో 1.85 కోట్లుగా ఉన్న బీసీ జనాభా గడిచిన 10 ఏళ్లలో పెరగాల్సింది పోయి 21 లక్షలకు పైగా ఎలా తగ్గుతుందని బీసీ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. 52% ఉన్న బీసీల జనాభాను 46%కి కావాలని తగ్గించారని పలువురు బీసీ మేధావులు, ప్రొఫెసర్లు, ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. వెంటనే అఖిలపక్ష సమావేశం పెట్టి నివేదికపై చర్చించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సమగ్ర కులగణన సర్వే తీరుపైన పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2011 సెన్సెస్ ప్రకారం రాష్ట్ర జనాభా 3,50,00,000 కాగా గడిచిన 14 ఏళ్లలో పాపులేషన్ కేవలం 20 లక్షలే ఎలా పెరుగుతుందని నిలదీస్తున్నారు. 20 లక్షలు పెరిగింది, అందులో మళ్ళీ ఓసీలే చూసుకో, ఎవడు పెరగలే.
గత నెలలో ప్రకటించిన ఫైనల్ ఓటర్ల జాబితాకు తాజాగా ప్రకటించిన జనాభా వివరాలకు సైతం ఎక్కడ పొంతన కుదరడం లేదని అంటున్నారు. గణాంకాలపై గందరగోళం. కేబినెట్ సబ్ కమిటీకి అందిన సర్వే రిపోర్ట్ ప్రకారం రాష్ట్రంలో 3,70,00,000 జనాభా ఉంది. అదే విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం ప్రకటించగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2011 సెన్సస్ ప్రకారం రాష్ట్రంలో 3,50,00,000 మంది జనాభా ఉంది. ఈ జనాభా లెక్కలు నిర్వహించి 14 ఏళ్లు గడుస్తున్నాయి. ఇన్నేళ్లలో కనీసం 50 లక్షల నుంచి 70 లక్షల దాకా జనాభా పెరిగి ఉంటుందని, ఈ లెక్కన రాష్ట్ర జనాభా 4 కోట్ల నుంచి 4,20,00,000 చేరుతుందని అందరు భావించారు. వాస్తవం కదా. కానీ అనూహ్యంగా 14 ఏళ్లలో కేవలం 20 లక్షల జనాభా మాత్రమే పెరగడం విస్మయానికి గురి చేసింది. అంతేకాదు గత నెల 6న ప్రకటించిన తుది ఓటర్ల లిస్టు ప్రకారం రాష్ట్రంలో 3,35,27,925 మంది ఓటర్లు ఉన్నారు. ఈ లెక్కన ఓటు హక్కు లేని 14 ఏళ్లలోపు పిల్లలు కేవలం 35 లక్షల మందే ఉండాలి. కానీ అంగన్వాడీలు, స్కూళ్లు, జూనియర్ కాలేజీలో ఎన్రోల్మెంట్ అయిన విద్యార్థుల సంఖ్య ఏకంగా 80 లక్షల దాకా ఉందని విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి. చూసుకో. ఇంకా స్కూలుకు వెళ్ళని చిన్నారులు ఓటర్ లిస్టులో పేరు నమోదు చేసుకొని వాళ్ళని కలిపితే 1 కోటి దాకా ఉండొచ్చు. అంటే ఏ రకంగా చూసినా రాష్ట్ర జనాభా 4,20,00,000 పై మాటే. కానీ ఆఫీసర్ల సర్వేలో ఏకంగా 50 లక్షల దాకా జనాభా తగ్గడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పట్టణాల్లో సర్వేపై అనుమానాలు. 2021లో జనాభా లెక్కలు నిర్వహించాల్సి ఉన్నా కరోనా కారణంగా చేయలేదు. దీంతో ప్రభుత్వం దగ్గర పూర్తిస్థాయి జనాభా లెక్కలు కానీ కులాల వారి వివరాలు కానీ అందుబాటులో లేవు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో అప్పటి బీఆర్ఎస్ సర్కార్ సమగ్ర కుటుంబ సర్వే చేపట్టినప్పటికీ ఆ వివరాలు బయటపెట్టలేదు. దీంతో తాము అధికారంలోకి వస్తే సమగ్ర కులగణన చేసి లోకల్ బాడీల్లో బీసీ రిజర్వేషన్లు 42% పెంచుతామని 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే నేడు సెప్టెంబర్ 6న నిరంజన్ చైర్మన్గా 4 సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది. తర్వాత హైకోర్టు జోక్యంతో నవంబర్ 3న రిటైర్డ్ ఐఏఎస్ భూసాని వెంకటేశ్వరరావు చైర్మన్గా, బీసీ గురుకుల సెక్రటరీ సైదుల్ను సెక్రటరీగా బీసీ డెడికేటెడ్ కమిషన్ నియమించింది. నవంబర్ 6 నుంచి 10 వరకు ప్లానింగ్ కమిషన్ ఆధ్వర్యంలో సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కుల సర్వే 2024 పేరుతో సమగ్ర కులగణన సర్వే నిర్వహించారు. గ్రామీణ ప్రజలు ఈ సర్వేలో ఉత్సాహంగా పాల్గొన్నప్పటికీ పట్టణాల్లో ముఖ్యంగా జిహెచ్ఎంసీలో పబ్లిక్ సహకరించలేదని, చాలామంది వివరాలు ఇవ్వలేదని, ఎమ్యునరేటర్లపైకి కుక్కలను ఊసిగొలిపారని స్వయంగా పలువురు ఉన్నతాధికారులు, మంత్రులు చెప్పారు. ఇక్కడ మేము మా వివరాలు ఏమని కుక్కల్ని ఇచ్చిపెట్టింది అప్పర్ క్యాస్ట్లే. వాళ్ళ లెక్కలు ఉండొద్దు సరిగా, కానీ బీసీల లెక్కలు మిస్ అయ్యాయి. అంటే ఇది కుట్ర. జానారెడ్డి గారిని నమ్ముకుంటే ఇట్లుంటుంది కథ. సీఎం రేవంత్ రెడ్డి సైతం సర్వేలో పాల్గొనని పలువురు ప్రముఖులపై అసహనం వ్యక్తం చేశారు. అదిగాక జీవనోపాధి కోసం పల్లెల నుంచి నగరాలకు వచ్చి అద్దె ఇండ్లలో ఉంటున్న వారిని సర్వే టీంలు కనీసం పలకరించలేదనే విమర్శలు వచ్చాయి. ఇందుకు తగ్గట్లే అసలు కులగణన సిబ్బంది తమ ఇండ్ల వైపు కన్నెత్తి చూడలేదని పలు చోట్ల పబ్లిక్ ఆరోపించారు. పోనీ ఇలాంటి వారు తమ గ్రామాలకైనా వెళ్ళి కుటుంబ వివరాలు ఇచ్చారా అంటే అది లేదు. ఇలా ఏ రకంగా చూసినా సర్వే అసమగ్రంగా జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోసారి కులగణన నిర్వహించాలి. 2014 సమగ్ర సర్వేలో బీసీల జనాభా 52% ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే 46% తగ్గించిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. ఏకంగా 6% పైగా జనాభాను తగ్గించి చూపారని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్లోని ఇంటింటి సర్వే నిర్వహించలేదని, ప్రభుత్వం మరోసారి కులగణన నిర్వహించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీల జనాభాను పథకం ప్రకారం 21 లక్షలకు తగ్గించారని సోమవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ మేధావులు ఆరోపించారు. సర్కారు దమ్ముంటే జనాభా లెక్కలను కులాల వారీగా గ్రామ పంచాయతీలో డిస్ప్లే చేయాలని జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, ప్రొఫెసర్లు డిమాండ్ చేశారు. ఇటు ప్రతిపక్ష నేతలు కూడా బీసీ లెక్కలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. కేవలం ఓసీ జనాభాను మాత్రమే పెంచి చూపి మిగతావాన్ని తగ్గించారని, సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం చూసినా 2011 జనాభా లెక్కల ప్రకారం చూసినా ప్రస్తుత జనాభా లెక్కలు సరిపోవడం లేదని బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. కులగణనలో బీసీల సంఖ్య తగ్గించి చూపించారని, దీనిపై అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ హెచ్చరించారు. కాగా కులగణన సర్వేలో పాల్గొనని కేటీఆర్, హరీష్ రావుకు జస్టిస్ ఈశ్వరయ్య, వకులాభరణం కృష్ణమోహన్ లాంటి బీసీ లీడర్లకు తమను విమర్శించే హక్కు లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కావాలనే కొంతమంది సర్వేలో పాల్గొనలేదని, అలాంటి వారు ఇప్పటికైనా తమ వివరాలు అధికారులకు సమర్పించాలని సూచించారట. ఇక్కడ జస్టిస్ ఈశ్వరయ్య గారు, వకులాభరణం కృష్ణమోహన్ రావు వీళ్ళు కూడా ఈ సర్వేలో పాల్గొనలేదట. అసలు వచ్చిర్రా ఇంతకు ఫోన్ చేసి రారా అంటే, నిన్న నేను ఒక 2-3 సీనియర్ జర్నలిస్టులు వాళ్ళు రోడ్డు మీద మా ఇంటికే రాలేదు, మా ఇంటికి రాలేదు చాలా మంది ఉన్నారు. ఇట్లా నాకు చాలా మంది ఫోన్లు. విషయం ఏంటంటే ఇంకొక మిత్రుడు అంటున్నాను, నేను ఫోన్ చేసి బతిలాడితే కూడా రాలేదు నా తానికి. ఎవరు ఉంటే నాకు ఫోన్ చేయండి, రేపు వద్దురు, మీరే వద్దురు, ఇప్పుడు నాకు ఫోన్ చేయండి. మీ ఇంటికి సర్వే వాళ్ళు వచ్చిరా, రాని వాళ్ళు ఎవరైనా ఉంటే క్యూ న్యూస్ ఆఫీస్ రేపు మార్నింగ్ న్యూస్ లైవ్ ఫోన్ చేయండి, లేకపోతే డైరెక్ట్ లైవ్కి వచ్చేసేరి, పొద్దున 7:30కి రండి.
ఇగో ఇది అవకతవకలు జరగలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్తా ఉన్నారు. చెప్పి ఇక ఇట్లున్నది కథ. ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్తుంది ఏంది, ఈయన చేస్తుంది ఏంది, ఇగో ఇది కథ. ఇక పనామా కాలువను వెనక్కి తీసుకుంటామని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. పనామా కాలువపై చైనా జోక్యం నియంత్రణ అడ్డుకుంటే మళ్ళొక్కసారి ప్రజా అభిప్రాయాన్ని కోరుదాం. సమగ్ర కులగణన తప్పుల తడక. ఇంకో మా ఇంటికి రాలేదని చెప్పేసి అంటున్నారు. ఇక మీరు పాల్గొనండి సోదరులారా. అందులో ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే తప్పుల తడక అని మీరు భావిస్తున్నారా? కులగణన తప్పుల తడక అనుకునే వాళ్ళు ఇక్కడ ఓటేయండి. కులగణన నిజమైన రిపోర్ట్ అనుకునే వాళ్ళు ఇక్కడ ఓటేయండి. మా ఇంటికి రాలేదు. నీ ఫోన్ నెంబర్ పెట్టమంటారు, వాళ్ళు వస్తారట. మా ఫోన్ నెంబర్ మళ్ళీ పెట్టన్నా, మరి ఎట్లా వస్తారా వాళ్ళు నీ దగ్గరికి? రాయ్ కొంచెం 970-170-3684. వావ్. 970-170-3684. ఏ టైం అయినా చేయొచ్చు మీరు. అట్లా లేదు, ఏ టైం అయినా మీరు ఫోన్ అవసరం ఉంటే కొంచెం వాట్సాప్ మెసేజ్ అనే పెట్టారు కానీ తాగు వాళ్ళకి జర్కిన్లు తెస్తా అని. అది ఏంది కథ? ఇక్కడ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే తప్పుల తడక అని మీరు భావిస్తున్నారా? సర్వే ఇస్ ఫేక్. మా ఇంటికి రాలేరన్నా అని చెప్తారు చాలా మంది. ఒక ఇంటికి అది అటువైపు పేరు అటెంకలు రాలేదు. అవును, స్టిక్కర్ వేసిపోతారు అటే. ఇక మా ఇంటికి అస్సలు రాలేదు నాగార్జున సాగర్ దగ్గర. ఇంకా హైదరాబాద్ అయితే ఇంకా చాలా మందికి అట్లనే మొత్తం ఎక్కడ లేరంటే ఊర్లలో ఎట్లా జరుగుతుంది, హైదరాబాద్లో ఉండాలి. ఎస్సీల జనాభా కూడా తగ్గింది మొత్తం. కులగణన తప్పుల తడక, దాని రిపోర్ట్ను మళ్ళీ చూద్దాం ఒకసారి. అదటి పెట్టిన తర్వాత ఇక పనామా కాలువను వెనక్కి తీసుకుంటామని చెప్పి ట్రంప్ అంటున్నాడు. పనామా కాలువపై చైనా జోక్యం నియంత్రణను అడ్డుకోకుంటే తగిన చర్యలు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనామా దేశాన్ని హెచ్చరించారు. అవసరమైతే కాలువను బలవంతంగా వెనక్కి తీసుకుంటామని చెప్పి కూడా చెప్పిండట. పిచ్చిలేసిన ఏమి మొత్తం ఆగమాగం చేస్తుంది. 3 గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ. 1 మ్యాన్ కమిషన్ సిఫార్సు కేబినెట్ సబ్ కమిటీకి రిపోర్ట్ అందజేత. ఎస్సీ వర్గీకరణపై 2 నెలలుగా అధ్యయనం చేసిన 1 మ్యాన్ కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ సోమవారం ఎస్సీ సంక్షేమ శాఖకు తన నివేదికను అందజేశారు. అనంతరం ఈ రిపోర్ట్ను ఎస్సీ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మెంబర్లు దామోదర్ రాయనరసింహ, పొన్నం ప్రభాకర్కు ఎస్సీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ అందించారు. వర్గీకరణ ఖరారుకు 2011 జనాభా లెక్కలను కమిషన్ పరిగణలోకి తీసుకున్నది. ఎస్సీలను ఏబీసీ 3 గ్రూపులుగా వర్గీకరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్టు తెలుస్తా ఉందట. ఏబిసిడి వర్గీకరణ 4 గ్రూపులుగా విడిపోవాలనేదేమో డిమాండ్, దశాబ్దాల డిమాండ్. 3 గ్రూపులుగా చేయాలనేది ఇప్పుడు షమీమ్ అఖ్తర్ ఇచ్చినటువంటి కథ. ఏకసభ్య కమిషన్ కాబట్టి మరి ఏందో. నేడు అసెంబ్లీ ముందుకు కులగణన వర్గీకరణ రిపోర్ట్. ఉదయం 10 గంటల కేబినెట్ పెట్టి 2 రిపోర్ట్లకు ఆమోదం. 11 గంటలకు సమావేశం కానున్న అసెంబ్లీ దేశమంతా కులగణన చేపట్టాలని తీర్మానం. సమగ్ర కులగణన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నది. తర్వాత దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నది. ఎస్సీ వర్గీకరణపై కూడా ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో ప్రకటించనున్నది. అంతకంటే ముందు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఈ సందర్భంగా కులగణన రిపోర్టు, ఎస్సీ వర్గీకరణ రికమెండేషన్స్ రిపోర్ట్స్ పై చర్చించి ఆమోదం తెలపబోతున్నట్టు. ఈ అబద్ధానికి ఆమోదం తెలుపుడేంది? జర సరి చూసుకోరి, పరువు పోతుంది. తీసుకునే విషయం ఇది. కబాలి తెలుగు నిర్మాత కేపీ చౌదరి సూసైడ్ చేసుకున్నట్ట. కబాలి సినిమా తెలుగు వర్షన్ ప్రొడ్యూసర్ సుంకర కృష్ణప్రసాద్ చౌదరి అలియాస్ కేపీ చౌదరి
సోమవారం ఉదయం గోవాలోని అంజునా ఏరియాలో తాను ఉంటున్న ఫ్లాట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట. ఆర్థిక ఇబ్బందులు, తర్వాత ఏదో లాస్ వచ్చిందంట, దాంతో నేను అంటున్నారు. ఇక ఈ ఏడు దిగుబడి తగ్గిన మిరప సాగు 4 లక్షల ఎకరాల నుంచి 2.34 లక్షల ఎకరాలకు తగ్గడం, తెగుళ్ల ఎఫెక్టుతో 30 నుంచి 40% పంట దెబ్బతినడంతో ఈ ఏడాది మిరప దిగుబడి తగ్గిందట. 19 జిల్లాలకు బీజేపీ అధ్యక్షులు ప్రకటించిన పార్టీ రాష్ట్ర నాయకత్వం స్టేట్ ప్రెసిడెంట్ ఎన్నిక ప్రక్రియ శురువైందట. 7 జిల్లాలకు 23 జిల్లాల ఈ 19 జిల్లాలలో 7 రెడ్లకు ఇచ్చారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలి, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్. తెలంగాణలో సర్వే చేశాం, ఓబీసీలు 55% పైనే ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి లెక్కలే వస్తాయి. నిరుద్యోగ సమస్యపై యూపీఏ ఎన్డీఏ విఫలమైంది, మేక్ ఇన్ ఇండియా మంచిదే కానీ మోదీ ఫెయిల్ అయిండు. జీడీపీలో 2014లో 15%, ఇప్పుడు 12% పడిపోయింది. ప్రధాని ఆహ్వానించాలని కోరేందుకే అమెరికాకు విదేశాంగ మంత్రి వెళ్ళారంటూ కామెంట్. అంటే మా మోడీ గారిని అమెరికాకు పిలుచుకోరని అక్కడ పోయినట. మేము తెలంగాణలో కులగణన చేసాం, అక్కడ దాదాపు 90% మంది దళితులు, ఆదివాసీలు, ఓబీసీలే ఉన్నారని తేలింది. అంటే దీని లెక్క ప్రకారం ఓసీలు ఎంతమంది అని తేలింది. రాహుల్ గాంధీ గారు చెప్పిన లెక్క ప్రకారం ఈ 90 మంది పోతే 10% ఉన్నారు ఓసీలు అని చెప్పి, కానీ 21% చూపించారు ఇలా. చూడు ఆయన వాక్యాలు చూడు రాదు చూసినాం. They've done a caste census in Telangana, and what we have found is shocking. Almost 90% of Telangana is either Dalit, Adivasi, backward or minority. Almost 90%. And 90% వీళ్ళే ఉన్నారని రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు. ఆయన చెప్పిండు అది పార్లమెంట్లో. మన నాయకుడు 90% అని లెక్క చెప్తా ఉంటే ఇక్కడ మనం 90 లేదు, మనం 84, 85 ఇంకా 80 ఉన్నారని చెప్తా ఉన్నాం. మేము తెలంగాణలో కులగణన చేసాం, అక్కడ దాదాపు 90% మంది దళితులు, ఆదివాసీలు, ఓబీసీలే ఉన్నారని తేలింది. దేశంలో ఓబీసీల జనాభా 50% కంటే ఎక్కడా తక్కువగా ఉండదు. లోక్సభలో బీజేపీకి చెందిన ఓబీసీ, దళిత, ఆదివాసీ ఎంపీలు కూడా ఉన్నారు, కానీ వీరికి నిజమైన అధికారం లేదు. వాళ్ళు సభలో కూర్చున్న నోరు తెరవలేరని నాకు తెలుసు. ఇదే ఈ దేశంలోనే అసలైన నిజం అని చెప్తాను. ఇదే కదా నాకు ఆదర్శం ఏముంటుంది. నోరు తెరవాల్సినటువంటి సమయం కదా ఇది. విభజన సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోండి, 2 రాష్ట్రాల సీఎస్లకు సూచించిన కేంద్రం. సాధ్యమైతే సీఎంల లెవెల్లో పరిష్కరించుకోవాలని సలహా. ఇక ఇది ఇట్లుంటే తెలంగాణ రైల్వేస్కు 5,337 కోట్లు. త్వరలో కాజిపేట మల్టిపుల్ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభం. బడ్జెట్ వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. సికింద్రాబాద్ కేంద్రంగా కవచ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ 7 జిల్లాలను కవర్ చేస్తూ 5 వందే భారత్ రైళ్లు నడుపుతున్నామని వెల్లడి అంటూ కేంద్ర బడ్జెట్లో 5,337 కోట్ల రూపాయలు తెలంగాణలో రైలు పట్టాల మీద పెట్టామని చెప్తా ఉన్నారు. ఇక టెన్షన్ వద్దు, మేమున్నాం. పరీక్షల భయంతో ఆందోళన చెందుతున్న స్టూడెంట్లకు మానస్ భరోసా. ఒత్తిడికి గురవుతున్న పిల్లలకు ఫ్రీ కౌన్సిలింగ్. 14416 నెంబర్కు రోజు 300 వరకు కాల్స్. పరీక్షల ముందు 800 వరకు పెరిగే ఛాన్సు. 24 గంటల పాటు అందుబాటులో కౌన్సిలింగ్ వస్తూ ఉన్నట్టు. ఎగ్జామ్స్ రాసేటువంటి పిల్లలకు కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నట్టు, టెన్షన్ పడొద్దని. ఇక ఏప్రిల్ 29 నుంచి వెబ్సైట్ పరీక్షలు, 20 నోటిఫికేషన్, 25 నుంచి అప్లికేషన్స్. మార్చి 6న ఐసెట్, 12న పీజీఈ సెట్ నోటిఫికేషన్ రిలీజ్. సెట్స్ కమిటీ సమావేశంలో షెడ్యూల్ విడుదల చేశారు. ఇక గ్రూప్ 1 పరీక్షకు లైన్ క్లియర్ అయింది. రిజల్ట్స్కి జీవో 29 రద్దుపై దాఖలైన 2 పిటిషన్లు కొట్టేసిన సుప్రీంకోర్టు. పిటిషనర్లు చాలా ఆలస్యంగా కోర్టుకు వచ్చారని వ్యాఖ్య. ఫలితాలు ప్రకటించే టైంలో ఈ కేసులో జోక్యం చేసుకోలేమని వెల్లడి. నెలాఖరులోపు గ్రూప్ 1 ఫలితాలు ఇస్తారట. అన్యాయం జరిగిందట. 100% అన్యాయం, 100% అన్యాయం జరిగింది. లేట్ అయిందని అంటున్నారు. లేట్ అయ్యేందో కథ ఏందో, ఆలస్యంగా వచ్చిరని చెప్తానట. ఆ కోర్టే చెప్పింది కిందికి పోరి ఆడ కాకపోతే మళ్ళీ రమ్మంటారని. వేసవికి ముందే విద్యుత్ కొనుగోలు. భారీగా కొనుగోలు చేస్తున్న డిస్కంలు. రోజుకు సగటున 70 మిలియన్ యూనిట్లు, 50 కోట్ల చెల్లింపు. ఉత్పత్తి తగ్గుదల వల్లే బహిరంగ విపణిలో టాప్లో తెలంగాణ. దక్షిణాదిలో ఐఈఎక్స్ విక్రయిస్తున్న విద్యుత్తులో 90% కొనుగోలు మనమేనట. వేసవికి ముందే విద్యుత్ కొనుగోలు అని చేపడతా ఉందట తెలంగాణ ప్రభుత్వం. ఇక గవర్నర్ రాష్ట్రపతి రిటైర్మెంట్ తర్వాత రాజీవ్ కుమార్కు ఏ పదవి ఇస్తున్నారు? అందుకే బీజేపీకి సిఈసి సాగిల పడుతున్నారు. ఎన్నికల కమిషన్ అసలు లేదన్నట్టుగా పరిస్థితి ఉంది. ఎన్నికల్లో బీజేపీ 10% ఓట్లను రిగ్గింగ్ చేయవచ్చు. 15% ఆధిక్యం ఇస్తేనే వాళ్ళ అక్రమాలకు అడ్డుకట్ట. ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు. ఢిల్లీలో ముగిసిన ప్రచారం. రేపే 70 సీట్లకు పోలింగ్. హస్తినాలో జైలు రాజకీయం. సానుభూతికి ప్రయత్నం చేస్తూ ఉన్నారట. మొత్తానికి బీజేపీ ఓట్లు విపరీతంగా పెరిగినాయట. ఆయన అన్న దాంట్లో వాస్తవం లేకపోలేదు. విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా విషయం చెప్పొచ్చో లేదు చెప్పు. కానీ ఇక్కడ అయోధ్యకు సంబంధించి రామ మందిరానికి సంబంధించినటువంటి కేసులో సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్న అబ్దుల్ నజీర్ ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా రిటైర్ అయిన కొన్ని రోజులకే ఏపీ గవర్నర్గా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏపీ గవర్నర్ ఆయన్నే.
గవర్నర్ ఇస్తారా, రాష్ట్రపతి ఇస్తారా? సరే అది ఇక అట్లా అన్న నువ్వు చెప్పొద్దా చెప్పాను కాదు, నువ్వు ఏం చెప్పాలనుకున్నావు ఓపెన్గా చెప్పాయి, ఈయన మనసులో దాచుకోకూడదు. చెప్పే విధానం యాక్చువల్గా విషయం ఏంటంటే 100% అది తప్పు అసలు. యాక్చువల్ బీజేపీ చేస్తున్నటువంటి కార్యక్రమాలని ఇవే వ్యవస్థలను మ్యానిపులేట్ చేసి వాళ్ళు అక్కడ సహకరిస్తే వాళ్ళు బయటికి రాగానే మళ్ళీ వాళ్ళని వేరే చోట అకామిడేట్ చేయడం. మైతేయిలను తుపాకులు దోచుకోనివ్వండి అట. ఆడియోలో మణిపూర్ సీఎం బిరేన్ ఆదేశాలు. ఆడియో క్లిప్లకు ట్రూత్ ల్యాబ్స్ ఫోరెన్సిక్ పరీక్ష. 93% సరిపోలిన ముఖ్యమంత్రి ఆడియో. సుప్రీంకు నివేదిక సమర్పించిన ప్రశాంత్ భూషణ్. హింసాగ్నికి ముఖ్యమంత్రి వ్యాఖ్యల ఆజ్యం. సుప్రీంకోర్టులో కుహూర్ సంస్థ పిటిషన్. మార్చి 24 వాయిదా వేసిన ధర్మాసనం. ఇక చూసుకో, మైతేయిలను తుపాకులు దోచుకోనివ్వండి. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ ముఖ్యమంత్రి సీక్రెట్ గా ఆడియోలలో మాట్లాడితే బయటపడ్డారు. ఆడియో రిలీజ్ చేసి హింసను ప్రేరేపించే కార్యక్రమం వీళ్ళే చేస్తున్నారు అన్నట్టు. దీనికి సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక ఏదైతే ఉంటుందో ఇక్కడ 93% సరిపోలిందట ఆడియో. ట్రూత్ ల్యాబ్స్ ఉంటుంది కదా, ట్రూత్ ల్యాబ్స్ హైదరాబాద్ లో ఉంది. అది మొత్తం కూడా 93% ఈయనదే అని చెప్పేసి క్లియర్ గా చెప్పేసింది లెక్క. మణిపూర్ లో జాతుల మధ్య హింసకు ఆ రాష్ట్ర సీఎం బిరేన్ సింగ్ ప్రేరేపించారంటూ లీక్ అయిన ఆడియో క్లిప్ పై హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ట్రూత్ ల్యాబ్స్ ఇచ్చిన ఫోరెన్సిక్ నివేదిక సంచలనం రేపుతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయుధాలను లూటీ చేసేందుకు మైతేయులకు అవకాశం ఇవ్వండి అంటూ ఆదేశించే ఆడియో క్లిప్ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ క్లిప్లోని ఆడియోతో సీఎం బిరేన్ సింగ్ గొంతు 93% వరకు మ్యాచ్ అవుతుందని ట్రూత్ ల్యాబ్స్ నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సోమవారం సుప్రీంకోర్టు సమర్పించినట్ట. బీజేపీ విధానం అంతా ఇదే, హింసను ప్రేరేపించాలి, అలజడులు సృష్టించాలి, మత కలహాలు సృష్టించాలి, తద్వారా ఓటు బ్యాంక్ చేయాలి. ఇది వీళ్ళ పద్ధతి. మణిపూర్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఈయన ఏబీసీ 3 గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ. దాని ప్రకారమే మాదిగ మాల సహా ఉపకులాలకు రిజర్వేషన్ల కేటాయింపు. ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్ సూచన. దానిపై 2 సార్లు మంత్రి ఉత్తమ్ నేతృత్వంలోని సబ్ కమిటీ సమావేశం. సీఎం రేవంత్ను కలిసి వివరణ. నేడు క్యాబినెట్కు, వెంటనే అసెంబ్లీకి. కులగణన నివేదికపై నేడు అసెంబ్లీలో చర్చ. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ పైన అస్త్రశస్త్రాలతో అధికార విపక్షాలు సిద్ధమవుతా ఉన్నాయట. గతంలో ఏబిసిడి ఉండే 4 విభజించారు. రాష్ట్రంలో ఎస్సీలు 52.50 లక్షలు, మాదిగలు 33.5 లక్షలు, మాలలు 19 లక్షలు. లెక్క మాలల కంటే డబుల్ ఆల్మోస్ట్ ఆల్ ఎవరు మాదిగలు. బీసీ గణన పూర్తయిన నేపథ్యంలో గాంధీ భవన్ వద్ద సంబరాల్లో పొన్నమాట. ఇంక నవ్వుతురన్నా, ఇది మన సంబరాలు చూసి నవ్వుతురు జనము. అబద్ధం లెక్కలు వేసి ఇక్కడ దేశవ్యాప్తంగా కులగణన చేయాలి. తెలంగాణలో పూర్తి 90% బీసీ, ఎస్సీ, ఆదివాసీ మైనార్టీలే. లోక్సభలో రాహుల్ గాంధీ బీసీలకు న్యాయం జరిగే సమయం వచ్చింది, ఎవరు అడ్డుకున్నా సహించం. వెనుకబడిన వర్గాల వారంతా నేడు సంబరాలు జరపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అంటారు. ఈ కులగణన రిపోర్ట్ చూసి సంబరాలు జరగాలట. చింపి కాల పెడుతురు ఊర్ల పొంట. అసలు రిపోర్ట్ వచ్చినాక సంబరాలు జరుపు. కులగణన సర్వేతో ముస్లిం రిజర్వేషన్ పరిరక్షణ బలమైన ఆధారం అని షబ్బీర్ అలీ. తప్పుల తడగ్గా కులగణన నివేదిక ఈడబ్ల్యూఎస్ను కాపాడే కుట్ర సీఎం సమీక్షించాలని ఆర్ కృష్ణయ్య. బీసీ జనాభా మాత్రమే ఎలా తగ్గింది, నివేదికను ఒప్పుకోం జాజుల. నివేదికలో వివరాలన్నీ గందరగోళం. గుజ్జ సత్యం. రేవంత్ లెక్క సరైనదైతే స్థానికంలో 56% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కవిత గారు అంటా ఉంది. ఇది అంతా వచ్చిదే. ఈ దండగా మీదేసుకున్న దండగా ఖర్చు. రిజిస్ట్రేషన్ల ఆదాయం కుదేలు. 18,229 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యం. 11,600 కోట్లు 10 నెలల్లో వచ్చింది. 340 కోట్లు నిరుటి కంటే తక్కువ. టార్గెట్ చేరాలంటే 2 నెలల్లో 6,629 కోట్లు రావాలి. ప్రస్తుతం సగటు రాబడి 1,160 కోట్లు మాత్రమే. నిరుటి ఆదాయం 14,558 కోట్లు చేరడం కష్టమే. ఫిబ్రవరి, మార్చిలో 1,700 కోట్లు రాబట్టడంపై అధికారుల దృష్టి. తద్వారా గత ఏడాది కంటే తగ్గకుండా చూసే ప్రయత్నం. ఆశలన్నీ క్రమబద్ధీకరణ దరఖాస్తులపైనే అని చెప్పి ఒక వార్తను చూస్తూ ఉన్నాం. ఇక మళ్ళీ రంగంలోకి హైడ్రా. మున్ముందు మరింత ముమ్మరం కానున్న చర్యలు. శంషాబాద్లో పార్కు, రోడ్డు కబ్జాల తొలగింపు. ప్రజావాణిలో 71 ఫిర్యాదు స్వీకరణ. రాష్ట్రపతి గౌరవానికి భంగం కలిగించారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియాపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు రాజ్యసభ చైర్మన్కు అందజేసిన 40 మంది బీజేపీ ఎంపీలు. రాజ్ తరుణ్ లావణ్య కేసులో మలుపు. మహిళలకు డ్రగ్స్ అలవాటు చేసి నగ్న వీడియోలు తీసిన మస్తాన్ సాయి. 100 మంది అమ్మాయిల వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య హార్డ్ డిస్క్ అందజేత. హార్డ్ డిస్క్ కోసం లావణ్యపై దాడికి యత్నం. డయల్ 100కు ఫోన్. ఆమె ఇంటికెళ్లి మస్తాన్ సాయిని అరెస్ట్ చేసిన పోలీసులు. అతడిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 4 కేసులు నమోదైనట్ట. సినీ నటుడు యాక్చువల్గా ఏంటంటే మొత్తం మలుపు తిరిగింది కేసు. రాజ్ తరుణ్ నన్ను మోసం చేసిండని చెప్పేసి లావణ్య మీడియా ముందుకు వచ్చింది, కేసు పెట్టింది. కేసు పెట్టిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే అసలు యాక్చువల్గా ఈ మస్తాన్ సాయి అంటూ ఏం చేసిండంట, ఈ నగ్న వీడియోలు తీస్తారట వీడు. ఇప్పటికే 100 మంది తీసిండు. తీస్తే ఈమె కూడా తీసిండంట. తీసి ఆ వీడియోల్ని
బ్లాక్మెయిల్ చేస్తాడు వీడు. ఆ వీడియోలు ఈమె నగ్న వీడియోలో ఉన్న కథలు ఉన్నది వేరే ఉంటే ఆ వీడియోని రాజు తరుణ్కి పంపించిండు. పంపించిన తర్వాత నువ్వు నాకు వద్దు, అనవసరంగా ఇది నీ కథ అంత ఇదేంటి అని చెప్పేసి వాళ్ళిద్దరికి దూరం పెరగడానికి వీడే కారణం అట. అంటే అసలు విషయం బయటపడ్డది అన్నట్టు. బయటపడ్డ తర్వాత వీళ్ళిద్దరు దూరం అయినారు. వీడు దొరికిండు. నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య, ఇంజనీర్ నుంచి సినిమాల వైపు, నష్టాలతో ఆర్థిక సమస్యలు, డ్రగ్స్ కు బానిస, అరెస్టు, జైలు, బయటకు వచ్చి గోవాలో క్లబ్బు, అక్కడ నష్టాలే, ఉరివేసుకుని ఆత్మహత్య, డ్రగ్స్ ముఠాలతో ఉన్న లింకులపై దర్యాప్తు, కేపీ స్వస్థలం ఖమ్మం జిల్లా బోనకల్లట. కబాలి సినిమా తెలుగు వర్షన్కి నిర్మాత ఉన్నాడు. పంతానికి పోతే నష్టమే, విభజన సమస్యలపై మొండి పట్టుదల వద్దు, ఇరు రాష్ట్రాల సామరస్యంగా పరిష్కరించుకోవాలి, తెలంగాణ ఏపీసీఎస్ల కేంద్ర హోంశాఖ స్పష్టీకరణ చేసింది. ఇక భారత్కు క్యాన్సర్ సవాల్, భారీగా పెరుగుతున్న మహమ్మారి కేసులు. ఇక ఆగ్నేయ ఆసియాలో ఆందోళనకరం. ఈ 2022లో 24 లక్షల కేసులు వెలుగులోకి, వారిలో 56,000 మంది చిన్నారులు ఉన్నారంట. 15 లక్షల మంది మృత్యువాత. క్యాన్సర్ డే సందర్భంగా WHO నివేదిక విడుదల. గ్రూప్ 1 ఫలితాలకు లైన్ క్లియర్, జీవో 29 రద్దు చేయాలన్న పిటిషన్ కొట్టివేసిన సుప్రీం. గతంలోనూ రిట్ పిటిషన్ తిరస్కరించిన న్యాయస్థానం అంటూ సుప్రీంకోర్టే చెప్పింది హైకోర్టుకు పోమని, మళ్ళా సుప్రీంకోర్టుకు వచ్చే వరకల్లా ఇప్పుడు లేట్ అయిందని చెప్తా ఉంది. మహాకుంభమేళాలో వేలాది మంది మృతి, ఇది నా అంచనా, వాస్తవాలు చెప్పండి, తప్పైతే నేను క్షమాపణలు చెబుతా. రాజ్యసభలో ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఇక మృతదేహాలను సంగమంలో విసిరేశారు. ఎస్పీ ఎంపీ జయబచ్చన్ ఆరోపణ, ఉభయ సభలను కుదిపేసిన తొక్కిసలాట అంటూ వేల మంది చచ్చిపోయారట కుంభమేళాలో. 36 మంది ఏది మహాకుంభమేళలో. మోహన్ బాబు మనోజ్ వాగ్వాదం, కుటుంబ ఆస్తి వివాదంపై కలెక్టరేట్లో విచారణ. అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఎదుటే దూషణలు, ఆస్తులు, విద్యాసంస్థల విషయమై తీవ్ర సంవాదం, పోలీసులకు పిలుపు. వచ్చే వారం మళ్ళీ విచారణ. వేర్వేరు గేట్ల నుంచి బయటకు తండ్రి కొడుకులు వెళ్ళిపోయారట. మే 2న ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష, ఏప్రిల్ 29-30న అగ్రికల్చర్ ఫార్మసీ ఎంట్రన్స్లు, జూన్ 8-9న ఐసెట్, 16-19 మధ్య పీజీ ఈసెట్ షెడ్యూల్ ప్రకటించిన ఉన్నత విద్యామండలి. ఇక ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండండి, పార్టీ నాయకులు కార్యకర్తల కేటీఆర్ పిలుపు. ఎమ్మెల్యేల అనర్హతపై ఒకేసారి వాదనలు వింటాం. బీఆర్ఎస్ సభ్యుల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు. కేటీఆర్ పిటిషన్లు కలిపి విచారణ 10కి వాయిదా వేసారట. ఇక ఆంధ్రజ్యోతి ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. ఈడబ్ల్యూఎస్ కోసమే కుట్రలకు తెరలేపిన అగ్రవర్ణాలు, ఈడబ్ల్యూఎస్ పై విమర్శలు రాకుండా అడ్డుకట్ట. బీసీలను నైతికంగా దెబ్బ కొడుతున్న వైరం, కుట్రలను ఛేదించాలంటున్న బీసీ సంఘాలు అడుగడుగున నిలదీయాలని పిలుపు. 10% కోటాపై సర్వత్రా విమర్శలు, కులగణన మాటన నయా స్కెచ్. 6% ఓసీ జనాభాను 15% పెంపు, 51% ఉన్న బీసీలు 46%కి తగ్గింపు. ఇగో ఇది కుట్ర. ఓన్లీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళ ఇప్పుడు వాస్తవానికి 10% లోపే. రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారుగా, 10% లోపు ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్ ఎట్లా ఇస్తారు అని ఎవడైనా కోర్టుకు పోయిండు అనుకో, అందులో ఆ 10%లో కూడా ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు 1% మంచి జరగాలి, 1 or 1.5% ఉన్నాయి. అయితే ఈ 1.5% ఉన్నటువంటి వాళ్ళకి 10% రిజర్వేషన్ ఎట్లా ఇస్తారని ఎవడైనా కోర్టుకు పోతే ఈడబ్ల్యూఎస్కి ముప్పు ఉంది. కాబట్టి దాన్ని 15% ఇంతమందికి కేవలం మనం 10% ఇస్తున్నాం, ఇంకా 5% మందికి ఇస్తనే లేవని చెప్పుకోవడానికి ఈ రిపోర్ట్ను వాడుకోరు. ఉల్టా దాన్ని మ్యానిపులేట్ చేసి బీసీలకు దక్కాల్సిన ఉద్యోగాలను అడ్డదారిలో ఎత్తుకపోతున్న ఈడబ్ల్యూఎస్ కోటాపై సర్వత్రా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆ కోటాను పదిలపరుచుకునేందుకు అగ్రవర్ణాల వారు కనివిని ఎరుగని ఎత్తుగడ వేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణనే ఆయుధంగా చేసుకుని నయా స్కెచ్ను రూపొందించి సగానికి పైగా ఉన్న బీసీ జనాభాను 46%కి తగ్గించి 10% కూడా లేని అగ్రవర్ణాల జనాభాను అమాంత 15% పైగా పెంచి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు ఆటంకం రాకుండా పక్కాగా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చేసి మన బీసీలకు అబద్ధపు సినిమాను చూపిస్తున్నారు. ఎప్పుడో ఒకసారి మన జీవితంలో జిత్తుల మారినక్కల కథలు వినే ఉంటాం. ఆ కథ సారాంశం ఏమిటంటే, మాయమాటలు చెప్పి అడవిలోనే అనేక జంతువులను మోసగిస్తూ గద్దెనెక్కిన నక్క జంతువులకు తెలియకుండా మందలోని జంతువులను ఒక్కొక్కటిగా మాయం చేస్తూ తాను జంతువుల సంక్షేమానికి పనిచేస్తున్నానని గొప్పగా పలుకుతుంది. ఈ కథ అచ్చంగా మన అగ్రవర్ణ పాలకులకు సెట్ అవుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో సగానికి పైగా ఉన్న మన బీసీలను ఓటర్ బానిసలుగా మారుస్తూ 10% లేని అగ్రవర్ణాలు రాజ్యాధికారాన్ని చెలాయిస్తున్నారు. అది చాలదన్నట్టు ఈడబ్ల్యూఎస్ కోటాను తీసుకొచ్చి బీసీల నోట్లో మట్టి కొడుతున్నారు. మళ్ళీ తాము బీసీల పక్షపాతమని కలరింగ్ ఇస్తున్నారు. అయితే ఆ కోటాపై ఇటీవల కాలంలో తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆ రిజర్వేషన్లు పదిలపరుచుకునేందుకు కుట్రలు చేశారు. సమగ్ర కులగణను ఆయుధంగా చేసుకొని బీసీల గొంతుకు బిగిసిన ఈడబ్ల్యూఎస్ సుచ్చును ఇంకా గట్టిగా బిగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కులగణన రిపోర్ట్తో కులాల లెక్కలు కాదు, ఈడబ్ల్యూఎస్ ను పక్కడబందీ చేసుకోవడానికి డ్రామా ఇదంతా. నేను పొద్దుగాల చెప్పిన కదా, అది దేశవ్యాప్తంగా జనగణన చేయాలి. తెలంగాణలో సర్వే నిర్వహించాం, 90% ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు. మేక్ ఇన్ ఇండియా మంచి ఆలోచన కానీ ప్రధాని మోడీ విఫలమైండు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు
వెంటనే దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టినప్పుడే బీసీ ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరుగుతుందని అన్నారు. సోమవారం లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చలో భాగంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ దేశంలో 90% జనాభా ఉన్న ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు, మైనార్టీలకు హక్కులు దక్కడం లేదన్నారు. దేశ అభివృద్ధి కోసం కొత్త నమూనాలు ఏది తీసుకొచ్చినా అది కులగణన ఫలితాలతోనే సాధ్యమవుతాయని అన్నారు. బీజేపీలో బీసీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎంపీలు ఒకటి గుర్తుపెట్టుకోవాలని, దేశ జనాభాలో 50% ఉన్న వాళ్లకు అధికారం లేదన్నారు. తెలంగాణలో కులగణన పూర్తి చేశామని, కులగణనలో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయన్నారు. జనాభాలో 90% ఓబీసీలే, దళితులు, ఆదివాసీలే, మైనార్టీలు ఉన్నారని చెప్పి ఆయన వివరించాడు. నాయకుడు చెప్పింది గది, జరిగింది గిది. సమన్వయంతో పరిష్కరించుకోవాలి. 2 తెలుగు రాష్ట్రాల అధికారులకు కేంద్ర హోంశాఖ సూచించింది. విభజన సమస్యలపై కీలక సమావేశం నిర్వహించింది నిన్న. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విచారణ వాయిదా ఈ నెల 10వ తేదీకి పోస్ట్పోన్ చేసిన సుప్రీంకోర్టు 7 శాసనసభ్యులకు నోటీసులు జారీ. తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు అని చెప్పి ఒక వార్త. ఉప ఎన్నికలు రావు, ఏం రావు. కాకక్ షాక్ అసెంబ్లీకి కేసీఆర్ గైరాజరు. ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ తెలంగాణ తరఫున లీగల్ నోటీసులు. కేసీఆర్ పై అనర్హత వేటు వేయాలని డిమాండ్, సమన్లు జారీ చేయాలని స్పీకర్కు విజ్ఞప్తి చేసినట. ఎందుకు మరీనా, ఎందుకు ఎక్కడికి వచ్చినని ప్రతిపక్ష నాయకుడై? బీజేపీ యాక్షన్, స్థానిక ఎన్నికలపై దృష్టి. 27 జిల్లాలకు అధ్యక్షుల నియామకం. 7 రెడ్డిలు, తర్వాత 15 మంది బీసీలకు ఛాన్సు. త్వరలోనే మిగతా జిల్లాలకు అధ్యక్షుల ప్రకటన. మరోవైపు రాష్ట్ర అధ్యక్షుడు నియామకంపై కసరత్తు చేస్తా ఉన్నారట. ఇక కాంగ్రెస్వి కాకి లెక్కలు. ఇక రాష్ట్రంలో బీసీల జనాభా 52% పైనే, కానీ లెక్కల్లో 46.25% అనే చూపించారు. అయితే ఎంత సబబు రేవంతే చెప్పాలి. అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టాలి, రిజర్వేషన్లు పెంచి ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేస్తుంది. రైట్గా ఎమ్మెల్సీ నోటిఫికేషన్ రిలీజ్, 3 ఎమ్మెల్సీ స్థానాలకు విడుదల, నామినేషన్ల స్వీకరణ ప్రారంభం, రాష్ట్రంలో మొదలైన ఎన్నికల సంఘటన అంటూ ఇది బీసీలకు మరియు బీఫామ్లకు మధ్య జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక. బీసీ ఓటర్ మహాశైలారా, బీసీ బిడ్డలారా, అన్నలారా, సోదరిమణులారా, సావో రేవో యుద్ధం ఇది, గుర్తుపెట్టుకోరు. ఎవరు ఏమీ మాట్లాడొద్దు, నేను వచ్చే వరకు ఆగండి. మీడియాతో మాట్లాడడంపై అధిష్టానం సీరియస్. సీక్రెట్ మీటింగ్ ఎమ్మెల్యేలకు మున్షి ఆదేశాలు జారీ చేసిందట. రహస్యంగా భేటీ అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రస్తుతానికి ఏం మాట్లాడొద్దని ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆదేశించారు. ఈ మేరకు ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి మున్షి మాట్లాడారు. ఈ నెల 5న తాము తెలంగాణకు వస్తానని, అప్పటి వరకు ఆగాలని సూచించారు. అప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుందామని చెప్పినట్టు తెలిసింది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్య భేటీ కావడం రాజకీయ దుమారం రేగుతున్నది. ఈ క్రమంలోనే మీడియాకు ఆ ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చే ప్రయత్నాలు చేశారు. దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే దీపాదాస్ మున్షి ఎమ్మెల్యేలకు తాజా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇక అన్ని చెప్తా, సమయం రావాలి. ఎమ్మెల్యేల మీటింగ్పై వార్తలు వస్తున్నాయి. కొన్ని విషయాలు ఇప్పుడే షేర్ చేయలేను. రాహుల్ గాంధీ చెప్పినప్పటి నుంచి సైలెంట్గా ఉంటున్నా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఇక ఢిల్లీ ప్రచారానికి తెర. రేపే 70 స్థానాలకు పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేసిన ఈసీ. ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉందంట. రైట్గా రేపే ఢిల్లీ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు. ఒకసారి సూర్య దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. కేంద్ర బడ్జెట్తో వికసిత్ భారత్. ఏపీకి ఆక్సిజన్ అందించేలా బడ్జెట్ కేటాయింపులు. గత విధ్వంస పాలనలో 30 ఏళ్లు వెనుకబడిన ఏపీ ఇప్పుడే నిలదొక్కుంటున్నాం. 15% వృద్ధి రేటు లక్ష్యం. ఢిల్లీలో ఎక్కడ చూసినా అపరిశుభ్రతే, అదే మైనస్. ఇక పాలనా వైఫల్యంతో ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి అని చెప్పేసి బీజేపీ గెలుపుతోనే అభివృద్ధి, సంక్షేమం. ఢిల్లీలో మీడియా సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడాడు. పార్లమెంటును కుదిపేసిన మేళా తొక్కిసలాట, పటిష్ట చర్యలు లేకపోవడం వల్లే తొక్కిసలాట జరిగిందన్న ప్రతిపక్షాలు. విపక్షాల నిరసనలు, చర్చ పెట్టాలని డిమాండ్. నిరాకరించిన స్పీకర్ విపక్షం సభ నుంచి వాకౌట్ చేసిందట. ఇగో తొక్కిసలాట పైన మొత్తం గందరగోళం అయిపోయింది. ఇక నష్టాల్లో స్టాక్ మార్కెట్లు. ట్రంప్ దూకుడు. వివిధ దేశాలపై టారిఫ్ పెంచిన ట్రంప్. అంతర్జాతీయ మార్కెట్ నుంచి ప్రతికూల సంకేతాలు. భారత్ స్టాక్ మార్కెట్ సూచీలపై ప్రభావం. కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాలు కుదేలట. 10 ఏళ్ల నుంచి మీరే ఉంటుంది, 10-11 ఏళ్ల నుంచి. ఇంకా కుదేలైనాయి అని చెప్పి ఏడ కుదేలైనాయి మీరు ఎన్నిసార్లు తీదిరో చెప్పురి పోని. ఎన్డీఏ హయాంలోనే యువతకు భరోసా. రాహుల్కు పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చ కనిపించే చందం. లోక్సభలో విపక్ష నేత రాహుల్ ప్రసంగంపై మండిపడ్డ కేంద్ర మంత్రికి తెలంగాణ రాష్ట్రానికి రూపాయిదేనో రూపాయి ఇక నువ్వు చెప్పబడితే. ఢిల్లీ ఎన్నికల ప్రచారం ఓరెత్తింది. సిఈసికి భాజపా ఏం ఆఫర్ ఇచ్చిందోనంటూ కేజ్రీవాల్ తీవ్ర వ్యాఖ్యలు. ఆప్ పాలనలో దక్కింది చెత్త, విషపు నీరు మాత్రమేనని అమిత్ షా విమర్శలు. ఇక పనామా కాలువ తీసుకుంటామని చెప్పి ట్రంప్ అంటుండు. పవర్ఫుల్ అప్డేట్ ఇచ్చిన ట్రంప్. త్వరలోనే దీనిపై ప్రకటన ఉంటుందని వెల్లడి. బలవంతపు చర్యలు ఉండొచ్చనే సంకేతాలు. ఇక డిప్యూటీ సీఎం మల్లుతో బీసీ కమిషన్ సమావేశం. ఉమ్మడి జిల్లాల పర్యటనలో పలు కులాల పేరు మార్పు, అభ్యంతరాలు తదితర అంశాలపై చర్చ. ఇక రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి గెలుపునకు కూటమి నేతలు కృషి చేయాలి. కూటమి ప్రభుత్వ కార్యక్రమాన్ని
మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి వైసీపీని సమర్థవంతంగా ఎదుర్కోవాలని విద్యుత్ శాఖ రైట్గా అది ఏపీ విద్యా వ్యవస్థను బలోపేతం చేద్దాం, ఇది ఏపీ వార్త. ఇక తెలంగాణ అంగన్వాడీ కేంద్రాలకు నిధులు పెంచండి, ప్రతిపాదిత బ్రేక్ఫాస్ట్ స్కీమ్కి సహకారం అందించండి. కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవితో చర్చించిన మంత్రి సీతక్క ప్రతిపాదనలకు అనుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి, తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాన్ని ప్రశంసించిన కేంద్ర మంత్రి, సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపిన సీతక్క. ఇక మున్సిపాలిటీలపై పచ్చ జెండా అని చెప్పేసి ఏపీకి సంబంధించి అక్కడ గ్రూప్ 1 ఫలితాల విడుదలకు లైన్ క్లియర్, వివిధ రకాల అభ్యంతరాలు తిరస్కరించిన కేంద్రం అంటూ కేంద్రం వినగూడిన్లే సుప్రీంకోర్టు. కులగణన సర్వే రిపోర్ట్ తప్పుల తడక అని చెప్పి బీసీ లెక్కలు తక్కువ చూపారు, అగ్ర కులాల జనాభాను ఎక్కువ చూపారు. 2014లో బీసీలు 51% ఉంటే 2024లో 46% ఉంటారు. కులగణన ఉంటారా? కులగణన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బడుగులను మోసం చేసింది. బీసీ గణన ప్రభుత్వం పునఃసమీక్షించాలి. బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు. ఇక ట్రంప్ భయంతో పడిపోయిన రూపాయి విలువ ఉద్యోగులే కాదు రూపాయి కూడా వణికిపోతుంది ట్రంప్ను చూస్తేని సూర్య దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు అయితే ఒకసారి పల్లవిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఇక హస్తినాలో ఎన్నికల ప్రచారం క్లోజ్. రేపే 70 స్థానాలకు అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ఉంటుంది. ఢిల్లీ పీఠం మాదే అంటూ ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తారు. ఈ నెల 8న ఓట్ల లెక్కింపుతో తేలనున్న అభ్యర్థుల భవితవ్యం. ఇక కులగణనపై బగబగ బీసీ సెన్సస్ చుట్టూ తెలంగాణ రాజకీయం. ప్రభుత్వం ప్రకటించిన లెక్కలపై ఆపోజిషన్ పార్టీల అభ్యంతరం. బీసీల జనాభా కేవలం 46.25 మాత్రమే ఉందా అంటూ ఎమ్మెల్సీ కవిత ప్రశ్న. కులగణనలో బీసీలను తగ్గించి చూపిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కామెంట్. దీనిపై అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం నిలదీస్తున్నామంటున్న లీడర్లు. సెన్సస్ పూర్తిగా బోగస్ అంటూ ఎమ్మెల్సీ తీన్మార్మలైన వ్యాఖ్య. అసెంబ్లీకి వచ్చి అభ్యంతరాలన్నీ చెప్పాలంటున్న కాంగ్రెస్ నేతలు కులగణనపై విమర్శలను బీసీలపై దాడిగానే చూస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అంటా ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గారు ఇక వద్దు మొత్తం బీసీ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు మొత్తం బీసీ కులగణన పైనే చర్చ జరుగుతున్నాయి. కులగణన లెక్కలు తప్పని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కాంగ్రెస్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణనపై ప్రతిపక్షాలతో పాటు ఆ పార్టీ నేతల నుంచే విమర్శలు తలెత్తున్నాయి. తాము చేసిన కులగణనను అసెంబ్లీలో పెట్టి ఆమోదించేందుకు ప్రభుత్వం రెడీ అవుతుంటే బీసీ జనాభాను తక్కువ చూపించారని బీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీల వాదన. బీసీల జనాభా ముస్లిం బీసీలు కాకుండా 46% చూపించారని, కానీ ఇది చాలా ఎక్కువ అంటున్నట. నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కులగణన ఎస్సీ వర్గీకరణ అంశాలపై డిస్కషన్. సమన్వయంతో పరిష్కరించుకోవాలి. నిధుల పంపకాల్లో సమస్యలపై సానుకూల దృక్పథంతో ఉండాలి. తమకే ఎక్కువ కావాలని పట్టుబడితే 2 రాష్ట్రాలకు నష్టం. విభజన అంశాలపై కేంద్ర హోంమంత్రి హోంశాఖ కీలక భేటీ. హాజరైన తెలంగాణ, ఏపీ, ఆంధ్రప్రదేశ్ సీఎస్లు ఆస్తులు అప్పుల పంపకాల విషయంలో న్యాయ సలహాలు తీసుకోవాలని సూచించారు. రైట్గా వన్డే సిరీస్లో షమీని ఆపలేరని చెప్పి గంభీర్ చెప్తుంటే పెండింగ్ బిల్లుల కోసం తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసిరట. కేసీఆర్కు నోటీసులు. ప్రతిపక్ష నేత పదవి తొలగించాలి. అసెంబ్లీకి గైర్హాజరవుతున్నారన్న ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ కేసీఆర్ కు లీగల్ నోటీసులు పంపింది. ఈ మేరకు ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ తరఫు న్యాయవాది పాదూరు శ్రీనివాసరెడ్డి మెయిల్ స్పీడ్ పోస్ట్ ద్వారా నోటీసులు పంపించారు. శాసనసభలో ఆపోజిషన్ లీడర్గా తన కర్తవ్యాన్ని నిర్వర్తించిన కేసీఆర్ కు సభ్యునిగా కొనసాగే అర్హత లేదని నోటీసులు వెల్లడించారట. కరెక్టే అది. తెలంగాణకు 5,337 కోట్లు ఇచ్చాం. రైల్వే ప్రాజెక్టులపై రాష్ట్రానికి పెద్దపీట వేశాం. త్వరలో నమో భారత్, అమృత్ భారత్ రైళ్లు. తెలంగాణలో కొత్తగా 1026 కిలోమీటర్ల కవచ్ పనులు. కాజీపేట స్టేషన్ను అభివృద్ధి చేస్తున్నాం. రైల్వే ప్రాజెక్టు కాజీపేట స్టేషన్ అభివృద్ధి చేస్తున్నామని నేను చిన్నగున్న పని చెప్తున్నాను. ఇక ఈఏపీ సెట్, పీజీ సెట్ తర్వాత షెడ్యూల్ ఖరారు చేసిరు. తేదీలు వెల్లడించిన ఉన్నత విద్యా మండలి. శాంతి భద్రత సమస్య అనడం అన్యాయం. ఎంఆర్పీఎస్ ఎప్పుడు శాంతి భద్రతలకు విఘాతం కలిగించలేదు. గాంధేయ మార్గంలోనే ప్రయాణం కొనసాగిస్తాం. ఇక 1,00,000 డప్పులు 1000 గొంతుకల కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని చెప్పి మందకృష్ణ 100% అనుమతి ఇవ్వాలి. అసలు వాళ్ళ న్యాయబద్ధమైనటువంటి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా. ఈ నెల 10కి పోస్ట్ పోన్ చేసిన సుప్రీంకోర్టు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పిటిషన్. ఇదే ఇష్యూపై 7 ఎమ్మెల్యేల అనర్హతపై కేటీఆర్ పిటిషన్. ఈ నెల 10న అన్ని పిటిషన్లపై ఒకేసారి విచారిస్తామన్న కోర్టు. ఉప ఎన్నికలకు రెడీ అవ్వండి కేటీఆర్. ఫిరాయింపుదారులను కాంగ్రెస్ రక్షించడం అసాధ్యం. ఎక్స్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ట్వీట్ చేసిందట. ఇక 27 జిల్లాలకు బీజేపీ అధ్యక్షుల నియామకం. వీటిలో బీసీలకు 15 అధ్యక్ష పదవులు, 10 చోట్ల ఓసీ, తర్వాత రెడ్లకు 7, ఆర్యవైశ్యులకు 2 చోట్ల, కమ్మవారికి 1 చోట అవకాశం. 27 జిల్లాల్లో ఒకే ఒక మహిళకు ఛాన్స్. మిగతా 11 జిల్లాలో కొత్త రాష్ట్ర అధ్యక్ష నియామకం తర్వాతే పదవులు ఇస్తారట. ఇక తెలంగాణ వచ్చాక టీచర్ల సమస్యలు పెరిగాయి. సమస్యలతో సతమతమవుతున్న టీచర్ల బోధన. రాష్ట్రంలో పిల్లలకు నాణ్యమైన విద్య అందించలేని పరిస్థితి. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే నా ధ్యేయం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపిస్తే సమస్యలపై మండల్లో గొంతెత్తుతా. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమ్రయ్య. ఈయనొక్కడే బీసీ. ఇప్పుడు ఆడ బీఫామ్లు అందుకున్న దాంట్లో బీజేపీ దాంట్లో ఒక్కరికి బీసీ మల్కా కొమ్రయ్య గారికి. ఈనాడు
ఇక కుంభమేళకు పోటెత్తిన భక్తులు, అమృత స్నానాలు ఆచరించిన 10 లక్షల మంది సాధువులు. ప్రశాంతంగా సాగిన వసంత పంచమి పర్వదినం ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో సోమవారం స్నానాలు ఆచరిస్తున్న సాధువులు, భక్తులంటూ ఒక వార్త. ఇక పోలింగ్కు సిద్ధం. ఢిల్లీలో ముగిసిన ఎన్నికల ప్రచారం హోరెత్తించిన పార్టీలు. రేపు ఓటేయనున్న 1.56 కోట్ల మంది. ఇక 4 కేటగిరీలు ఎస్సీ వర్గీకరణపై ఏకసభ 3 కేటగిరీలనేమో ఓ దాంట్లో ఉంది, 4 కేటగిరీలను ఇంకో దాంట్లో. మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక 2 దఫాలుగా అధ్యయనం చేసిన ఉపసంఘం అనంతరం సీఎంతో భేటీ. నేడు మంత్రిమండలి ముందుకు ఆ వెంటనే శాసనసభలో చర్చ జరగబోతా ఉందట. ఎస్సీ వర్గీకరణ నివేదికకు సంబంధించినటువంటి వార్త ఇది. అచ్చా, చిత్రంలో ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ కూడా ఆయన ఉన్నాడు. ఆ తర్వాత శ్రీధర్. ఇక 25 నుంచి ఎఫ్సెట్ దరఖాస్తులు, మార్చి 10 నుంచి ఐసెట్, 17 నుంచి పీజీఈ సెట్లకు ప్రాథమిక కీపై అభ్యంతరాలకు ఫీజు. 19 సంస్థాగత జిల్లాలకు భాజపా అధ్యక్షుల ఎంపిక. 8 మంది పాతవారే, 12 చోట్ల బీసీలకు అవకాశం ఇచ్చిండ్రు. ఇక బడ్జెట్లో తెలంగాణ రైల్వేకు 5,337 కోట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి. పల్లె వైద్యం ఒంటిపూటేనంట. క్షేత్రస్థాయిలో కొరవడిన పర్యవేక్షణ, ఔషధాల పంపిణీతోనే సరిపెడుతున్న వైనం. ఇక 1/2 కోటి ఇళ్లలో గృహజ్యోతి. జనవరిలో 50.16 లక్షల ఇళ్లకు ఉచిత విద్యుత్, ఒక్కో ఇంటికి సగటున 67 యూనిట్లు వినియోగిస్తూ ఉన్నారట. ఇక ఢిల్లీలో ముగిసిన ప్రచారం. నిన్ననేమో ఫ్రీ, ఉచితం, ఉచితాలకు మీ ఓటు అన్నీ ఫ్రీ. నేడేమో ఇగో మందు, డబ్బు, ధమ్కీలు, ఇవన్నీ ఈ లాస్ట్ ఉన్నట్టుగా. రైట్గా ఈమెమంటారు ఇవాళ వివిధ సర్వేల కులగణన వివరాలు. మొత్తం కుటుంబాలు 2011లో ఇంత, పురుషులు గింత, మహిళలు గింత, స్త్రీలు గింత, మొత్తం జనాభా గింత. అంటే లెక్కలు తప్పినాయి అనేటువంటి మాట అందరికీ తెలుసు. సో ఇదే మేము కూడా చెప్తుంది. జనాభా లెక్కలన్నీ వేసుకొచ్చింది. కానీ ఇవాళ మండల్లో మాట్లాడతా బీఆర్ఎస్ గురించి. 10 ఏళ్లలో పెరిగిన తెలంగాణ జనాభా 2 లక్షలైనట. పెరిగిన బీసీలు 11.4 లక్షలైనట. ఎస్సీలు తగ్గిపోయారట. లెక్కలు తప్పిన సర్కారు నివేరపరుస్తున్న కుల నివేదిక. రైట్, ఒక్కసారి ఇవాళ తప్పక చెప్పాల్సి వస్తుంది, చదవాల్సి వస్తుంది. రైట్, 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3.50 కోట్లు. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 3.68 కోట్లు. తాజా కులగణన ప్రకారం చెప్తున్న జనాభా లెక్క 3.70 కోట్లు. అంటే 10 ఏళ్లలో పెరిగిన రాష్ట్ర జనాభా కేవలం 2 లక్షలైనా. 2 లక్షలే పెరిగితే ఓసీలో 16 లక్షలు ఎట్లా పెరిగిండ్రు? ఇక రెండోది, మన రాష్ట్రానికి సంబంధించిన వార్షిక జనాభా వృద్ధి రేటు 1.35%. అంటే 10 ఏళ్లలో జనాభా వృద్ధి రేటు ఉజ్జాయింపుగా 13.58%. సమగ్ర కుటుంబ సర్వే లెక్కన 10 ఏళ్లలో పెరగాల్సిన జనాభా దాదాపు 50 లక్షలు. అంటే ప్రస్తుతం కనీసంగా ఉండాల్సిన రాష్ట్ర జనాభా 4.18 కోట్లు. తాజా కులగణన ప్రకారం ప్రభుత్వం చెప్తున్న లెక్క 3.70 కోట్లు. అంటే జనాభా అభివృద్ధి పడిపోయిందా లేక సర్కార్ లెక్క తప్పిందా? 2011లో జరిగిన జాతీయ జనాభా లెక్కల ప్రకారమే తీసుకుంటే మన రాష్ట్రానికి సంబంధించిన వార్షిక జనాభా వృద్ధి రేటు 1.35%. 13 ఏళ్లలో వృద్ధి రేటు సుమారుగా 19.5%. ఈ లెక్కన 13 ఏళ్లలో కనీసంగా పెరగాల్సిన జనాభా 70 లక్షలు పెరగాలి. కానీ ప్రస్తుతం కులగణన లెక్కలతో పోలిసి చూస్తే 13 ఏళ్లలో పెరిగిన జనాభా 19 లక్షలే. అంటే 13 ఏళ్లలో మొత్తం జనాభా వృద్ధి 5.5%. మరి మిగిలిన 51 లక్షల మంది ఎక్కడికి పోయినరు? ఇక 2015 నుంచి ఇవాళ చదువుతున్నా ఏది నమస్తే తెలంగాణ పత్రిక ఇవాళ సంపూర్ణంగా చదవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఓ నిజాం రాసుకొచ్చింది, 5 ఏళ్ల తర్వాత ఒక నిజాన్ని రాసింది. అందుకోసం ఐ లవ్ దిస్ న్యూస్ పేపర్ టుడే ఓన్లీ. మరి రేపటికి అద్దెలు. రైట్, ఇక 2015 నుంచి 2023 డిసెంబర్ నాటికి కళ్యాణ లక్ష్మి చెక్కులు అందుకున్న బీపీఎల్ జంటలు 13.15 లక్షలు. కాంగ్రెస్ పాలనలో ఇచ్చినవి 14 లక్షలు. సగటున జంటకు ఒక బిడ్డ పుట్టిన పెరిగే జనాభా 14 లక్షలు. అబ్బా, కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మి అందుకోని వాళ్ళు పుట్టలేదా? ఇక ఈ లెక్క కరెక్టే మరి వాస్తవానికి. సరే, 2017 జూన్ నుంచి 2023 మధ్య 6 ఏళ్లలో ప్రభుత్వ దవాఖానలో ప్రసవాలకు అందించిన కేసీఆర్ కిట్లు 14 లక్షలు. మరి కేసీఆర్ అందించిన కిట్ల ద్వారా, కేసీఆర్ పంచిన కళ్యాణ లక్ష్మి చెక్కుల ద్వారా జనాభా వృద్ధి పెరిగింది అనేది ఒక రకమైనటువంటి. మరి 10 ఏళ్లలో పెరిగిన జనాభా 2 లక్షలు ఎట్లయితుంది? 96.9 ప్రభుత్వం మంత్రులు చెప్తున్న దాని ప్రకారం కులగణన చేసిన కుటుంబాలు. 3.1% సర్వే చేయని కుటుంబాలు. అంటే సర్కార్ వద్ద వివరాలు లేని జనం 16 లక్షలు. అలాంటప్పుడు ఆ సర్వే ఎట్లా ప్రామాణికం?
2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్ర ఎస్సీ జనాభా 64.44 లక్షలు, అంటే మొత్తం జనాభాలో వారిది 18%. తాజా సర్వే ప్రకారం రాష్ట్ర ఎస్సీ జనాభా 61.84 లక్షలు. ప్రభుత్వం చెప్తున్నట్టు జనాభాలో శాతం 17.43%. మరి 10 ఏళ్లలో ఎస్సీ జనసంఖ్య వృద్ధికి బదులు 2.6 లక్షల మంది ఎలా తగ్గారు? ఎస్. ఇక ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం 2024 నాటికి రాష్ట్రంలో 18 ఏళ్ళు పైబడిన ఓటర్ల సంఖ్య 3.28 కోట్లు. 2.8 కాదు 3.5 ఇంకా లెక్కల్ది. తాజా కులగణన గణాంకాల ప్రకారం మొత్తం జనాభా 3.70 కోట్లు. అంటే రాష్ట్రంలో 18 ఏళ్లలో వారి సంఖ్య కేవలం 42 లక్షలే ఉందా? ఇక 8 కులగణనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీల వివరాలు మాత్రమే బయటపెట్టింది. మరి కులాల వారి గణాంకాలు బయట పెట్టకపోతే కులగణనకు అర్థమైంది. బయట పెట్టాలి, బంగారు పత్రిక మాత్రం రాదు. 2014 సమగ్ర సర్వేలో 3.68 కోట్లుగా రాష్ట్ర జనాభా. వార్షిక వృద్ధి రేటుతో పోలిస్తే ఉండాల్సింది 4.18 కోట్లు. ఇక ఇట్లా లెక్కలు చెప్పి ఎస్సీపై వెనక్కి తగ్గిన సర్కార్. వర్గీకరణ నివేదిక బయట పెట్టిన కేబినెట్ సబ్ కమిటీ. సర్వే డేటా వెల్లడిపై మంత్రుల మీద సీఎం గుస్సాయిండు. బహుజనులు బహుపరాక్ బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి ఆ నెపం చూపి స్థానిక ఎన్నికలకు జాప్యానికి ఎత్తుగడ చేస్తూ ఉందట. కులగణన అంతా కాకి లెక్కలు. 10 ఏళ్లలో జనాభా పెరుగుతుంది కానీ తగ్గుతుందా అని చెప్పేసి కవిత గారు అంటారు. ఇప్పుడు బీసీల నాయకత్వాన్ని, బీసీలలో పోరాటంకు చైతన్యాన్ని నింపడానికి కవిత గారు బయలుదేరారు. నేను ఇలా మండల్లో వస్తే భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వీళ్ళ డ్రామా అయిందో చెప్తా. ఫిరాయింపులు ఎమ్మెల్యేలకు సుప్రీం నోటీసులు. 7గురిపై అనర్హత వేటేయాలని కేటీఆర్ పిటిషన్. 1995లో పాడుపడ్డట్టుగా హైదరాబాద్, ఇప్పుడు ఢిల్లీ పరిస్థితి అలాగే ఉందట. డబుల్ ఇంజన్ సర్కారు ఉండుంటే న్యూయార్క్, వాషింగ్టన్లా మారేది. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు. ఇక మాఫీ కాక అప్పు తీరక అధికారులను కలిసిన ఫలితం లేక మనస్తాపం. చివరికి చేనులో పురుగుల మందు ఆగిన రైతు, దవాఖానలో ప్రాణాలు వదిలిన పిట్టల లింగన్న, పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డు. ఒకప్పుడు ఏమో వార్తలే రాకపోతుండే. ఈ వార్తలు ఎక్కడి ఆన్సర్కి ఛాలెంజ్కు 500 రూపాయలు ఫీజు. వాయిదాలైనా ఉద్యోగాలు భర్తీ చేస్తారా? డిఎస్సి 2008 అభ్యర్థులను ఇంకెన్నాళ్ళకు షో పెడతారు. కుంటి సాకులతో నియామకాలను వాయిదా వేసేందుకు వీల్లేదని చెప్పి హైకోర్టు చెప్తా ఉంటే, ఇక నేడు జగిత్యాలకు రైతు కమిటీ. ఇబ్రాహీంపట్నంలో లింగన్న కుటుంబానికి పరామర్శ. రైతులతో సమావేశంగా ఉన్న నిరంజన్ రెడ్డి బృందం. ఇక తాండూరు దవాఖాన కొడంగల్ పేరు పెట్టినట్టు నిజంగా అది పెట్టిరు. కొడంగల్ మెడికల్ కళాశాలకు అనుబంధ దవాఖాన ఎందుకేనట. అచ్చా. ఉద్యోగ సమస్య పరిష్కరించలేకపోయా. మా హయాంలో అభివృద్ధి జరిగినా నిరుద్యోగం తగ్గలేదు. ఈ సమస్యను యూపీఏ, ఎన్డీఏ పరిష్కరించలేకపోయాయి. పార్లమెంట్ సాక్షిగా అంగీకరించిన కాంగ్రెస్ నేత రాహుల్. ఉభయ సభలను కుదిపేసిన కుంభమేళా తొక్కిసలాట. రాష్ట్రపతి పై వ్యాఖ్యలు. సోనియాకు సభా హక్కుల నోటీసులు జారీ చేసినట. అబ్బా, నమస్తే తెలంగాణ. ఈ బీసీల మీద ప్రేమతోని కాదు, అసలు బీసీలకు 70 సంవత్సరాల్లో ఒక రకమైనటువంటి ద్రోహం 60 సంవత్సరాలు ఒక రకమైన ద్రోహం జరిగితే, మిగతా 10 సంవత్సరాలు ఈ 60 సంవత్సరాల్లో జరిగే దానికంటే ఎక్కువ చేసి పెట్టి 34% అంటే దాన్ని దమ్ముంటే నమస్తే తెలంగాణ. ఈడబ్ల్యూఎస్ మీద ఇదే తరకాలో వార్త రాయి. ఈడబ్ల్యూఎస్ మీద ఇంకా ఫోటో ఆఫ్ ద ఇయర్ చూస్తారా? ఒకటి ఫోటో ఆఫ్ ద డే. ఈ విషయమే రాయరి. ఈడబ్ల్యూఎస్ మీద ఎంత అన్యాయం జరుగుతుంది, బీసీలకు అన్యాయం జరుగుతుంది అనే విషయం మీద రేపు రాయరి. ఈ సబేటర్ ఉన్నారు కదా, చూడరు ఒకసారి చూసి రాసేరి. ఈ ఒక ఫోటో చూపిస్తా, ఎంత అద్భుతమైన ఫోటో అంటే ఇది. ఇయర్ ఆఫ్ ద ఫోటో ఆఫ్ ద డే, పిక్చర్ ఆఫ్ ద డే. ఎంత బాగుంటుంది అనుకున్నావు ఆ ఫోటో? చాలా బాగుంటుందా? చాలా చాలా బాగుంటుంది ఫోటో. అది ఇక మీరు కనీవినియర్ కానీ ఫోటో అనుకోరాదు రే. రైట్. ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే తప్పుల తడక అని మీరు భావిస్తున్నారా? కులగణన తప్పుల తడక. 81% మంది కులగణన తప్పుల తడక అని చెప్పి చెప్తా ఉన్నారు. 81% మంది తప్పుల తడక అని చెప్తా ఉన్నారు. ఇక ఇప్పుడు క్యాబినెట్ ఆమోదిస్తుంది దాన్ని, తప్పుల తడకను.